अंतरायतिमिरोपशान्तये शान्तपावनमचिन्त्य वैभवं तं नरं वपुषि कुञ्जरं मुखे मन्महे किमपि तुण्डिलं महः शरणं करवाणि शर्मदं ते चरणं वाणिचराचरोपजीव्यं करुणामसृणैः कटाक्षपातैः कुरु माम् अम्ब कृतार्थसार्थवाहं शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात् विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षि पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची वागर्थाविव सम्पृक्तौ वागर्थप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वती परमेश्वरौ गुरवे सर्वलोकानां भिषजे भवरोगिणां निधये सर्वविद्यानां दक्षिणामूर्तये नमः नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्परां नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् शिव शिवेति 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 वा भव भवेति 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 वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम् विश्वेशं माधवं डुण्डिं दण्डपाणिं च भैरवं वन्दे काशीं गुहां गंगां भवानीं मणिकर्णिकां देवराजसेव्यमानपावनाङ्घ्रिपङ्कजं व्याळयज्ञसूत्रमिन्दुशेखरं कृपाकरं नारदादियोगिबृन्दवन्दितं दिगम्बरं काशिकापुराधिनाथ कालभैरवं भजे काशिकापुराधिनाथ कालभैरवं भजे देवी सुरेश्वरि भगवति गंगे त्रिभुवनतारिणि तरलतरंगे शंकरमौळि विहारिणि विमले मम मतिरास्तां तव पदकमले सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणसीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये यस्मात् सर्वं समुत्पन्नं चराचरमिदं जगत् इदं नमो नटेशाय तस्मै कारुण्यमूर्तये मूकं करोति वाचालं पंगुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दताण्डवं परमानन्दमाधवम् शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः शिवाय गुरवे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्रीमात्रे नमः श्री विष्णुरूपाय नमः शिवाय श्री विश्वनाथाय नमः शिवाय श्री चित्सभेशाय नमः शिवाय श्री केदारनाथाय नमः शिवाय नमो महद्भ्यो ऋषिभ्यो गुरुभ्यो नमः त्रयस्त्रिंशत्कोटिदेवता सहित गंगान्नपूर्णांबिका विशालाक्षी समेत श्री काशी विश्वेश्वर महाज्योतिर्लिंग स्वामिने नमो नमः। కాశీమాతకు నమస్కరిస్తూ
కాశీక్షేత్రంలో ఉన్న సమస్త దేవీ దేవతలకు, యోగులకు, మహర్షులకు, మహాత్ములకు అంజలిస్తూ పరమ పావనమైన గంగా తీరంలో కాశీలోని కేదారఖండ ప్రాంతంలో మనం కూర్చొని ఉన్నాం. అందులో ముముక్షు భవనం ఇది. ముముక్షు భవనంలో ఇప్పుడు సరిగ్గా ఈ సమీపంలోనే గత ఏడాది సహస్రలింగేశ్వర స్వామిని ప్రతిష్ఠ చేసుకున్నాం. ఎంతో వైభవంగా జరిగింది ఆ ప్రతిష్ఠ. చాలామంది గుర్తుండే ఉంటుంది. చిన్న సువర్ణలింగములు కూడా సహస్రం చేసి ఆ క్రింద పెట్టి దానిపై లింగాన్ని శాస్త్రీయంగా ప్రతిష్ఠ చేశారంటే శివుడు సమస్త శక్తులతో ఇక్కడ వెలసి అనుగ్రహించేలాగా ప్రతిష్ఠా కార్యక్రమం జరిగింది. నిరంతరాయంగా స్వామికి అర్చనాదులు కూడా జరుగుతున్నాయి. ఆ స్వామి యొక్క ప్రథమ వార్షికోత్సవం పూర్తి చేసుకుని అందులో భాగంగా ఇక్కడ నుంచి ప్రవచనం చెప్పుకుంటున్నాం. దీనికి ప్రధానమైన కారణం బాధ్యత వహించినటువంటి మా గోలి అశోక్ గుప్తా గారు, రమణమ్మ గారులకి ప్రత్యేకమైన ఆశీర్వచనాలు. ఇప్పుడు ఈ ప్రవచనం కూడా వారు కోరుకుని ఇక్కడ కావాలని అన్నారు. అనేక మంది భక్తులు విని తరించాలనేటువంటి ఆశతో పెట్టినటువంటి విషయం ఇది. ఈసారి ఎంచుకున్న అంశం శివభక్తుల చరిత్ర. శివభక్తుల చరిత్ర అంటే ఎన్నో చెప్పుకోవచ్చు. 9 రోజులు కూడా సరిపోదు. 63 అన్నారు కానీ శివభక్తులు 63 ఉన్నారా? అనేక మంది శివభక్తులు ఉన్నారు. కానీ 63 శివభక్తులకి మన నాయనార్లు అని ఒక మాట అంటున్నాం. అంటే 63 శివభక్తులకు సంబంధించి ఒక గ్రంథం ఉంది. ఆ గ్రంథం ఆధారంగా ఈ నాయనార్లు అనే పేర్లు చెప్పబడుతున్నాయి. ఆ గ్రంథం పేరు పెరియ పురాణం అని చెప్పబడుతున్న గ్రంథం. అందులో మొత్తం 63 చరిత్రలు. మన నాయనార్లను మనం అంటాం కానీ దాని నాయన్మార్లు అని తమిళియన్స్ అంటే ద్రవిడ భాషలో దాని నాయన్మార్లు అని అంటారు. ఇక్కడ మొత్తం 63 చరిత్రలు ఆయన గ్రంథంగా రాశాడు. అది తమిళనాట మహాభక్తితో శివభక్తులందరూ పారాయణ చేసుకుంటారు. అంత విశేషమైన గ్రంథం అది. అందులో 63 చరిత్ర ఉంది. అయితే 63 చరిత్ర రచించిన ఆయన పేరు సెక్కిళార్. ఈ సెక్కిళార్ అనే ఆయన ఈ నాయన్మార్ల చరిత్రను రచించాడు. దాని పేరు పెరియ పురాణం అంటున్నాం. కానీ ఆయన పెట్టిన పేరు మాత్రం తిరుత్తొండర్ పురాణం అని పెట్టాడు. ఆయన పెట్టిన పేరు తిరుత్తొండర్ పురాణం. తొండర్ అంటే దాసుడు, భక్తుడు అని అర్థం. తిరు అంటే పవిత్రమైన, పుణ్యమైన అని అర్థం. కానీ తిరుత్తొండర్ పురాణం అంటే పవిత్రమైన భక్తుల చరిత్ర. భక్తులు అంటే శివదాసులు. తొండర్ అనే శబ్దానికి దాసుడు అంటే భక్తులు మించిన దాసుడు అంటాడు. శివదాసులు వాళ్ళు. ఆ మాట అంటే చాలు వాళ్ళకి. దాస అనే శబ్దానికి అర్థం ఏమిటి అంటే అహంకారం విడిచిపెట్టినవాడే దాసుడు. ఇదొక్కడు గుర్తుపెట్టుకుంటే చాలు. భక్తి అహంకారం కలిసి ఉండవు. అహంకారం పోతేనే భక్తి అనిపించుకుంటుంది. కనుక దాసుడికి ఎప్పుడు అహంకారం ఉండదు. మనం గమనించినట్లయితే దాసుడు యజమాని ఏం చెప్తే చేస్తాడే తప్ప అహంకరించడానికి అసలు లేదు. అహంకారం అణగితే కానీ దాసత్వం రాదు కదా. కనుకనే దాసుడు అంటే శివుడికి ప్రత్యేకంగా ఏం పని చేయాలి? అహంకారం వదిలి శివుడిని ఆశ్రయించేవాడే దాసుడు అవుతాడు. భక్తికి మరొక నిర్వచనం చెప్తారు. ఏంటంటే తనదైన సంకల్పము, తనదైన కోరిక, తనదైన కర్తవ్యం భావం ఉండదు భక్తుడికి. సంకల్పాలన్నీ ఈశ్వరుడివే, తనదని ఏమీ ఉండదు. అలాగే రేపు ఇచ్చేస్తాను, ఎల్లుండి ఇచ్చేస్తాను, రేపు ఏమైపోతుందో, ఎల్లుండి ఏమవుతుందో, రేపు ఇలా అయితే బాగుండు, అలా అయిపోతే బాగుండు అని సంకల్పాలు కూడా భక్తుడికి ఉండవు. అది తెలుసుకోవాల్సినది. అది ఉత్తమ భక్తి. ఇంకా వాడికి ఇంకేం లేవు. ఎప్పుడైతే రెండు వదిలేస్తామో అనుష్ఠానం హాయిగా జరుగుతుంది. ఏదో మన చేతిలో ఉన్నట్టు ఏవో భావిస్తూ ఆఖరికి మన చెయ్యి దాటిపోతుందేమో అని బెంగపడడం ఉందే, అది అవివేకాలన్నిటికీ మూలం. అది ఇక్కడ. అందుకే ఆ ఈశ్వర శరణాగతి అనేది ఇంత లోతైన అంశం. కానీ భక్తి అనేది చిన్న మాట కాదు. ఆ అచ్చమైన భక్తి మన మనస్సుకు లభిస్తే అదే తొండర్ అనబడే దాసత్వం వస్తుంది. అలాంటి మహనీయులు ఉన్నారు అని చెప్పి రుజువు చేసేటువంటి గ్రంథాలే భక్తుల చరిత్రలు. ఇది చెప్పడం బాగుంది కానీ అందరికీ సాధ్యమవుతుందా అండి అని కొందరు అంటూ ఉంటారు. అలా సాధ్యం చేసుకున్న వాళ్ళని భక్తులు అంటారు. అలాంటి చరిత్రలు మనం తెలుసుకుంటూ ఉంటే అవి మనకు స్ఫూర్తినిస్తాయి. సాధనా పథంలో ఎలా ఉండాలో చెప్తుంది. ఎందుకంటే మనిషికి సహజంగా మాయా ప్రపంచంతో ముడి ఉంటుంది కనుక జారిపోతూ ఉంటాడు ఎప్పటికప్పుడు. బాగుందామనుకున్నా ఆ జారిపోనీయకుండా పట్టుకోవడానికి భక్తుల చరిత్రలు ఎప్పుడు మననం చేసుకుంటూ ఉండాలి. 2 కారణాలకి. ఒకటి, భక్తుల చరిత్రలు తెలుసుకుంటున్నంతసేపు జారిపోకుండా మార్గంలో నిలబడి మనం వెళుతూ ఉంటాం భక్తి మార్గంలో. రెండవది ఏమిటంటే పరమేశ్వరుడికి అత్యంత ప్రీతి భక్తి అంటే. అలాగే భక్తులంటే భగవంతుడి పేరే భక్తవత్సలుడు అంటారు కదా. భక్తవత్సలుడైన పరమేశ్వరుడికి భక్తుల చరిత్రలు మనం పారాయణ చేస్తుంటే ఆయనకు మహా ఇష్టంగా ఉంటుంది. ఆయన్ని కీర్తించే కంటే భక్తుల్ని కీర్తిస్తే ఆయనకి చాలా ఇష్టం అంటండి. ఎందుకు చెప్పండి? ఆ భక్తుల చరిత్రలు భక్తులు ఆయన్ని కీర్తించింది మనం చెప్పుకుంటాం కనుక మరీ సంతోషం.
అలా భక్తులు భగవంతుణ్ణి ఏ విధంగా దర్శించారు, ఏ విధంగా కీర్తించారో చెప్తూ ఉంటే మనకి పాప సంహారం జరుగుతుంది. పరమ పావనం భక్తుల చరిత్రే. భగవంతుడు దాని ద్వారా సంతోషిస్తూ ఉంటాడు. ఇక్కడ మరొకటి గొప్పతనం ఏంటంటే, మీరు సూర్యకాంతిలో వెళుతూ ఉంటే సూర్యుడు వేడిగా ఉన్నాడు అనుకోండి, వేడే, కానీ అద్దంలో పడిన సూర్యకాంతి మొహం మీద కొడుతూ ఉంటే అది ఇంకా తీవ్రంగా ఉంటుంది. గమనించారో లేదు మీరు ఎప్పుడైనా? మామూలు సూర్యతాపం కంటే అద్దంలో పడిన సూర్యతాపం ఇంకా తీవ్రంగా ఉంటుంది. అలాగే శివుడు సూర్యుడైతే భక్తులు అద్దం వంటివారు. అలాంటి భక్తుల హృదయంలో ఉన్న శివుడు యొక్క ప్రతిఫలనం మన మీద జరిగితే ఇంకా గొప్పగా శివుడు మనకు తెలియబడతాడు. అందుకే భక్తుల చరిత్ర చాలా ముఖ్యమని చెప్తూనే భాగవతం అనే మహాగ్రంథం పుట్టింది. భాగవతం అంతా భక్తుల చరిత్రే కదా, భాగవతుల మార్గం. అలాగే శివభాగవతులకు సంబంధించి అనేక భక్తుల చరిత్రలు శివపురాణంలో ఉన్నాయి, ఇంకా స్కంద పురాణంలో ఉన్నాయి, చాలా పురాణాలు ఉన్నాయి. కానీ ఇక్కడ చెప్పబడ్డ భక్తులు వేరు. ఈ భక్తులు శైవ సిద్ధాంతానికి సంబంధించి ప్రధానంగా ద్రవిడ దేశాల్లో ఆధారం చేసుకున్నటువంటి భక్తుల చరిత్ర రచించినవాడు సెక్యులర్. ఆయన కొత్తగా ఇందులో ఏవి కల్పన చేయలేదు. ఉన్న భక్తుల చరిత్రని ఒకచోట సంకలనపరిచి రచించాడు. ముందు ఈ సెక్యులర్ పెరియ పురాణానికి ఎంత పవిత్ర స్థానం ఉందో తెలుసుకుంటూ ఒక ఉపోద్ఘాతం చాలా ముఖ్యమైన అవసరం గ్రంథం గురించి, ఇందులో ఉన్న వైశిష్ట్యం గురించి. ప్రధానంగా శైవ సిద్ధాంతం ఒకటి ఉంది. శైవ సిద్ధాంతం అంటే శివుని ఆరాధించేటువంటి సిద్ధాంతం. అందులో శివతత్వం చెప్పబడుతుంది. శివుని కృప పొందడానికి మనం ఎలా ఉండాలో, ఏమిటి మార్గములో శాస్త్రం ఏం చెప్పిందో చెప్తుంది. ఇది శైవ సిద్ధాంతం అంటే. ఏది పొందాలి, ఎలా పొందాలి. ఎప్పుడు సిద్ధాంతంలో రెండు అంశములు ఉండాలి. పొందవలసింది శివుడు. శివుణ్ణి పొందాలి అంటే శివుడు అంటే ఏంటో తెలియాలి కదా. శివుడు ఒక విగ్రహమా, లేక ఒక రూపమా, ఒక లింగమా? శివుడు అంటే ఏమిటి, అసలు శివతత్వం అంటే ఏమిటి అని శివుని గురించి మొత్తం చెప్పాలి. ఇది ఏది పొందాలి అనేది చెప్తుంది. రెండవది ఎలా పొందాలి. ఎలా పొందాలి అంటే ఆ మార్గమే శివధర్మములు అని చెప్తారు. దాన్ని శివధర్మములు. శివధర్మములు అంటే శివభక్తులు ఎలా ప్రవర్తించాలి, ఎలా ఆచారం ఉండాలి, ఎలా ఆలోచన ఉండాలి. ఆచారం ఒక్కటే సరిపోదు, ఆలోచన కూడా ఉండాలి. ఆలోచన ఒక్కటే సరిపోదు, ఆచారం ఉండాలి. కానీ ఏ విధంగా ఆలోచించాలి, ఏ విధంగా ఆశ్రయించాలి, ఏ విధంగా ఆచరించాలి, ఇవన్నీ చెప్పేది శివధర్మములు. ఈ రెండు కలుపుకుని అంటే శివతత్వము శివధర్మములు కలిపి చెప్పే గ్రంథమే శైవ సిద్ధాంతం. దీనిలో మరికొన్ని ఎన్నో విశేషాలు ఉంటాయి. అందులో మంత్రరహస్యాలు ఉంటాయి. అదేవిధంగా ఆలయాలు అంటే క్షేత్రములు, ఆలయాలు. క్షేత్రం అంటే పవిత్రమైన భూమి, ఆలయం అంటే అందులో నిర్మించిన మందిరాలు. వాటి మహిమేమిటి, ఎంతమంది ఆ క్షేత్రాలను ఆశ్రయించి తరించారు అంటూ క్షేత్ర విశేషములు చెప్తారు. ఎందుకంటే భక్తులకి క్షేత్రములు ఆలంబనము. ఈ మాట గుర్తుపెట్టుకోవాలి. నేను భక్తుడిని కానీ ఇంట్లో కూర్చుంటానంటే సరిపోదు, క్షేత్రములు సంచరించాలి. ఆ క్షేత్రాల్లో మహాత్ములు తిరిగిన చోట్లు కనుక వాటి ప్రభావం తప్పకుండా ఉంటుంది. మనస్సు భగవన్మయం అవుతుంది క్షేత్రాలు దర్శించినప్పుడే. మన ఇళ్లలో ఉన్నప్పుడు ఆలోచిస్తే భగవంతుడు వస్తాడు. ఇక్కడ ఆలోచించకపోయినా భగవంతుడు మనసుకు తాకుతుకుని ఉంటాడు. క్షేత్రముల యొక్క గొప్పతనం అది. అందుకు క్షేత్ర దర్శనం చేయాలి. క్షేత్ర ఆటనం, ఆటనం అంటే క్షేత్రములో నడిచి సంచరించి వెళ్ళాలి. అందుకే క్షేత్రాటనం కూడా భక్తులు ఎంచుకునే మార్గం అది. ఇక్కడ భక్తులందరూ అలాంటి వాళ్ళు, ఇప్పుడు చెప్పబోయేవాళ్ళు. అలాంటి దివ్యమైనటువంటి క్షేత్ర చరిత్రలు అన్నీ కూడా ఉంటాయి దేంట్లో, శైవ సిద్ధాంతంలో. ఈ శైవ సిద్ధాంతంలో ప్రధానంగా తమిళనాట ఉన్న శైవ సిద్ధాంతం వైదిక శైవం లేదా ఆది శైవం అని దానికి పేరు. వైదిక శైవం, ఆది శైవం. శైవం అనేక మార్గాల్లో ఉందండి. వీరశైవం మాట వినుంటారు మీరు. కన్నడ ప్రాంతంలో బసవేశ్వరుడి మతం వీరశైవం. అలాగే పాశుపత శైవం మరొక శైవం ఉంది. మిశ్ర శైవం మరొకటి ఉంది. స్మార్తులు సాధారణంగా చేసేది మిశ్ర శైవం అంటే విష్ణు అందరి దేవతల్ని కలిపి ఆరాధిస్తూ ఉంటారు, అది మిశ్ర శైవం. కాశ్మీర శైవం మరొకటి ఉంది. ఇక్కడ ఆసక్తి కలవారి కోసం ఇన్ని శైవ సిద్ధాంతాలు ఉన్నాయని చెప్తున్నా. కాశ్మీర శైవం మరొకటి ఉంది. అందులో విజ్ఞాన భైరవతంత్రం, అదేవిధంగా శివునికి సంబంధించిన ప్రత్యభిజ్ఞా సిద్ధాంతం, ఇవన్నీ ఉంటాయి. అది చాలా లోతైన తాత్వికతతో కూడి ఉంటుంది. విజ్ఞాన భైరవ తంత్రం అని పేరుకి కానీ అందులో తంత్రమంత్ర క్రియలే ఉండవు, అంత యోగం అందులో ఉంటుంది, ఆలోచన తత్వ విచారణ ఉంటుంది విజ్ఞాన భైరవ తంత్రం. కాశ్మీర శైవ అత్యద్భుతమైనది. అలాంటి కాశ్మీర శైవ ఉన్నటువంటి కాశ్మీరంలో అద్భుతమైన శివక్షేత్రాలు కూడా ఉన్నాయి, ఉండేవి. అయితే మనం ఇప్పుడు కాశ్మీరం ఎలాంటి పరిస్థితుల్లో ఉందో తెలుసు. మొత్తానికి ఆ కాశ్మీర సంస్కృతి బాగా కలిగిన కాళిదాసాది మహాకవులు అక్కడికి చెందినవారే. అత్యద్భుతమైనటువంటి విషయములు కాశ్మీర శైవ సిద్ధాంతం. కానీ ఇన్ని శైవ సిద్ధాంతాలు ఉన్నాయని చెప్తున్నాం. ఇప్పుడు చెప్తున్నది తమిళనాట ఉన్న శైవ సిద్ధాంతం. ఇవి ఒకదానికొకటి విరుద్ధం కాదు, అన్నీ కలిపి ఒకే మూలమైన వేదం నుంచి వచ్చినవైనప్పటికి కూడా
పాశుపతం పద్ధతి ఒకలా ఉంటుంది, వీరశైవం పద్ధతి ఒకలా ఉంటుంది. ఈ ఆదిశైవం శుద్ధమైన సాత్వికతతో వైదిక మార్గంలో ఉంటుంది. ఈ ఆదిశైవ సిద్ధాంతాల్లో గొప్పతనం ఏంటంటే ఇతర దేవత నింద ఎక్కడా కనబడిందండి. కొంచెం వీరశైవం అక్కడికి వచ్చేటప్పటికల్లా వీర వైష్ణవం వల్లనే వాళ్ళు శివుణ్ణి తగ్గించినట్లు వాళ్ళు విష్ణువుని తగ్గించినట్టు కనబడుతుంది. కానీ ఆదిశైవ సిద్ధాంతంలో మాత్రం శివు పారమ్యం చెప్తారే తప్ప ఇతర దేవతల నింద ఎక్కడా ఉండదు. అది కూడా గొప్ప విషయం. మొత్తం 63 నాయనార్ల హృదయం ఇప్పుడు ఆవిష్కరించుకుంటున్నాం, మొత్తం కలుపుకుని సమూహంగా. ఇలాంటి శైవ సిద్ధాంతంలో ప్రధానంగా గ్రంథములు 12 ఉంటాయి. 12 తిరుమురై అంటారు. తిరుమురై ఆ భాషలో అంటే మన పద్ధతులు చెప్పాలంటే స్తోత్ర వాంగ్మయం అనుకోవచ్చు. పరమాత్మకు సంబంధించినటువంటి వివిధమైన అంశములు శైవ సిద్ధాంతంలో 12 గ్రంథములుగా విభాగం పడతాయి. అందులో వాటిని మొత్తం 4గా మనం విభాగం చేసుకుంటే అర్థం చేసుకోవడానికి మొదటి 7 అంటే 12లో మొదటి 7 కూడాను ముగ్గురు రచించినవి. మొదటి 7 అవి తిరుజ్ఞాన సంబంధర్, జ్ఞాన సంబంధుడని ఆయన పేరు తలంచుకుంటే చాలు శివభక్తులు పులకించిపోతారు. ఆయన చాలా చిన్న పిల్లవాడు, శివపుత్రుడని ఆయన గౌరవిస్తారు. అటువంటి వాడు కుమారస్వామితో సమానం అంటారు. అలాంటి తిరుజ్ఞాన సంబంధరు. అలాగే అప్పరే అని జ్ఞాన సంబంధరే ఆ పెద్ద అని పిలిచాడు. చాలా పెద్ద భక్తుడు ఆయన. అసలు పేరు ఆయనకి వేరే ఉన్నది, వాగీశుడని. కానీ అద్భుతమైనటువంటి భక్తుడి ఆ మహానుభావుడు తిరునావక్కరసు అని పేరు ఆయనకి తమిళనాడు ఉన్నది. కానీ జ్ఞాన సంబంధుడు తిరునావక్కరసు, ఆయనకి అప్పరే అని పేరు. ఇక 3వ ఆయన సుందరార్. ఇది చాలా విశేషమైనటువంటి కథ ఈయనది. ఈ ముగ్గురు రచించినది మొదటి 7 భాగాలు. అంటే వీళ్ళు ఒక్కొక్కటి కాదు, ఒక్కొక్క భాగంలో తిరుజ్ఞాన సంబంధం రచించిన 10 బోలుడు ఉంటాయి. అదేవిధంగా అప్పర్ రచించినవి, సుందరార్ రచించినవి అన్నీ కలిపి 7 సంపుటాలు. ఈ 7 సంపుటాల్లో వందలాది పదిగాలు ఉంటాయండి, సామాన్యమైంది కాదు. ఈ మూడింటిని కలిపి తేవారం అంటారు ఇక్కడ. అంటే ఇప్పుడు 12లో ఎన్ని మనం 12 తిరుమరైల్లో మొదటి 7 వాటిని తెలియజేస్తూ ఉంటాయి. తేవారం అని పేరు. ఇవి తమిళ శైవ సిద్ధాంతాలు అందరికీ తెలుసు సాధారణంగా. తమిళ సాహిత్యంలో కూడా వీటికి స్థానం ఉంది బాగా. అయితే దీనికి ఒక చిన్న విశేషం ఏంటంటే ఏనాటి వాళ్ళు ఈ జ్ఞాన సంబంధుడు వాళ్ళు రచనలు చేసేరని కొందరు చెప్పారే తప్ప వాళ్ళ రచనలు ఎక్కడ దొరకలేదు ఒకప్పుడు. ఆ సమయంలో నంబియార్ అనొక కుర్రవాడు, చిన్నపిల్లవాడు, గణపతికి భక్తుడై ఉండేవాడు. అరూరార్ నంబి అంటారు ఆయన్ని. అప్పుడు ఆ సమయంలో అభయ కులశేఖర చోళ అని ఆయన పాలించే కాలంలో ఈయన గణపతిని ఎక్కువ ఆరాధన చేసేవాడు చిన్నతనంలో. ఆ గణపతి అతనికి అనుగ్రహించి విద్యలను నేర్పాడు, ఆ నంబి అనేటువంటి ఆయనకి. అప్పుడు గణపతి నుంచి విద్యలు నేర్చుకున్న ఆయనకి గొప్ప శాస్త్రవేత్త అయిపోయాడు. గణపతి స్వయంగా గురువుగా నేర్పాడండి. భక్తి ఉండాలే కానీ భగవంతుడు అలా నేర్పుతాడు కూడా, అలా పట్టుకోగలగాలి. అప్పుడు ఆయన వచ్చి నేర్పాడు విద్యలని. ఎందుకంటే గణపతి అంటేనే విద్యలకు ప్రభువు కదా. ఆయన వద్ద విద్యలు నేర్చుకున్న తర్వాత ఆయనకు మాట, ఆ తిరుజ్ఞాన సంబంధులు వాళ్ళందరూ గొప్ప గొప్ప రచనలు చేశారని తెలుసు, కానీ ఆ రచనలు ఇప్పుడు ఎక్కడున్నాయో అని ఒక వేదన కలిగింది. అప్పట్లో లేవు, ఆ రచనలు దొరకలేదు. ఆ సమయంలో గణపతే చెప్పాడు, నాయన ఇక్కడ కొంత దూరంలో ఒక ఊరిలో అవి ఫలానా చోట ఉంటే వెళ్ళు అని చెప్పాడు. వెళ్ళి చూస్తే అక్కడ ప్రాచీనమైనటువంటి రచనలు మొత్తం దొరికాయండి. అవి మొత్తం తీసుకుని ఆయన నిబద్ధం చేశాడు. వాటిని రాగి రేకుల మీద రాసి నిబద్ధం చేశారు. చిదంబర క్షేత్రంలో వాటిని నిబద్ధం చేయడం జరిగింది. మొత్తం ఈ తిరుమరైలో అన్నీ దొరికే చోటు చిదంబరం. అవన్నీ అక్కడ భద్రపరచబడ్డాయి. అందులో మొత్తంగా ముందు చెప్పబడినటువంటి ఈ తేవారం తీసుకొచ్చిన ఘనత మాత్రం ఆ నంబి అనే కుర్రవాడికే చెందుతుందండి. ఇక్కడ అతడు మళ్ళీ ప్రత్యేకించి స్వామి మీద ఒక రచన చేశాడు. దాని పేరు తిరుత్తొండార్ తిరువందాది. ఎవరు? నంబియార్ రచించినటువంటి గొప్ప విషయం అది. అయితే ఆయనకు కూడా నంబి అండార్ నంబి అని కూడా పేరున్నది. అయితే తర్వాత ఇప్పటి వరకు 7 చెప్పుకున్నాం కదా. మొదటి భాగం 7 రచించిన వాళ్ళెవరు? జ్ఞాన సంబంధరు, అప్పరు, సుందరారు. ఇవి మనకు లభించేటట్టు చేసిన వాడు నంబి. ఆయనకు నమస్కారం చేసుకుందాం. ఇక రెండవ భాగంలో అంటే 8వది. ఆ 8వది ఏది అంటే తిరువాచకం అనే పేరుతుంటుంది. ఇది మాణిక్యవాచకుడు అని మహానుభావుడు రచించాడు. ఈ మాణిక్యవాచకుడు చరిత్ర కూడా చాలా విస్తారమైనది. ఇవి కూడా వందలాది పదిగాలు ఉంటాయి దీనిలో. ఆయన రచించినటువంటి కీర్తనలు వందలాది. ఆయన ఒక మహారాజుకు మంత్రిగా ఉన్నటువంటి మహాపండితుడు కూడా. కానీ శివుడికి అంకితమైపోయి రచించాడు ఆయన. ఆయన కూడా బహుక్షేత్రముల దర్శనం చేశాడు. అరుణాచల దర్శనం ఇత్యాదులు చేశాడు ఆయన. కానీ ప్రధానంగా ఆయన చిదంబరమే ముఖ్యం. ఆ చిదంబరంలో ఆ మహానుభావుడు
ఉంటూ ఈ రచన చేసాడనే కంటే దాని వెనకాల కథ ఉంది మొత్తానికి. ఆయన అరుణాచలం వెళ్ళినప్పుడు మార్గళి మాసం, మార్గళి అంటే ధనుర్మాసం, శివునికి ఎలాగైతే విష్ణువుకి శివునికి కూడా సమానంగా ధనుర్మాస ప్రాధాన్యం ఉన్నదండి. మన వైపు తెలియదు చాలామందికి. తిరుప్పావై అని తెలుసు, వైష్ణవ మతం తెలుసు, కానీ తిరుప్పావై ఎలా ఉందో తిరువెంబావై అని కూడా తమిళ సిద్ధాంతంలో శైవ సిద్ధాంతంలో ఉంది. ఇక్కడ ఎలాగైతే గోదాదేవి రచించినటువంటి పాశురాలు చదువుతారో 30, అక్కడ శివభక్తులు శివాలయాల్లో మాణిక్యవాచకుడు రచించిన తిరువెంబావై అలా చదువుతారు. కానీ తిరువెంబావై అని రచించింది మాత్రము అరుణాచలంలో రాశారు ఆయన. అయితే ఇవన్నీ పాడేయడమే తప్ప ఆయన వ్రాసి పెట్టుకోలేదు, అది గొప్ప విషయం. ఇలా వందలాది వేలాదులు ఆయన పాడేశాడు, ఒక్కడు కూడా ఆయన రాసి పెట్టుకోలేదు. ఒకసారి ఆయన చిదంబరంలో కూర్చొని స్వామిని గానం చేసుకుంటూ ఉంటే ఒక పెద్ద ఆయన అక్కడికి వచ్చాడు. మీరు చాలా పాటలు పాడారు, అవి విన్నవాళ్ళు చాలామంది పాడుకుంటున్నారు ఇప్పటికీ. ఆ పాటలన్నీ ఒక దగ్గరికి తీసుకొస్తే బాగుంటుంది, మీరు చెప్తారా అని అడిగారు. నాయన నేను ఎప్పుడు పుస్తకం మీద పెట్టలేదు, ఒకవేళ గుర్తుంటే చెప్తాను అని కళ్ళు మూసుకోగానే ఒక్కొక్కటి మళ్ళీ గుర్తుకొచ్చాను పాడినవన్నీ. ఇంకా గానం చేయడం మొదలెట్టాడు కళ్ళు మూసుకుని. మొత్తం కళ్ళు తెరిచేటప్పటికల్లా ఎదురుగా ఆయన లేడు. ఆశ్చర్యపోయాడు, ఓహో వచ్చి వెళ్ళిపోయాడేమో ఆయన అనుకున్నాడు. తీరా చూస్తే గుడిలోంచి అర్చకులు వచ్చి ఈయన వద్దకు వచ్చి, ఇక్కడ ఏదో ఒక గ్రంథం దొరికిందండి లోపల, ఇవేంటో మీరు చూస్తారా అంటే అంతవరకు తాను పాడినవన్నీ అందులో ఉన్నాయి ఆ పుస్తకంలో. అంటే భక్తుడి చేత పాడించి పుస్తకంగా వ్రాసుకున్నవాడు సాక్షాత్ చిదంబరేశ్వరుడే. అంతేకాదు అదంతా అయ్యాక చివరి సంతకం పెట్టేట ఆయన, తిరుచిట్రాంబళం అని సంతకం పెట్టాడు. అలా భద్రపరచబడింది తిరువాచకం. మొత్తానికి స్వామి ఈ పుస్తకం ఏమిటి, దీని అర్థం ఏమిటి అని అడిగట. మౌనం వహించాడు ఆయన. జరిగిన లీల అర్థమైపోయి తిన్నగా అర్చకులతో పాటు వెళ్ళి ఆ కనక సభ ముందు నిలబడి ఆ చిత్సభలో ఉన్న శివుణ్ణి చూపించి వీటి అర్థం అదే అని చెప్పాడు. అనడం ఆలస్యం మాణిక్యవాచకుడు స్వామి యొక్క పాదంలో లయమైపోయాడు అందరూ చూస్తూ ఉండగా. ఇది జరిగిన గొప్ప విషయం. అలాంటి మాణిక్యవాచకుడు రచించినటువంటిది తిరువాచకం. అందులో ఇవన్నీ ఉంటాయి. ఇందాక చెప్పినటువంటి తిరువెంబావై కూడా అందులో వస్తుంది. ఆయన రచించిన మొత్తం రచనలన్నీ తిరువాచకలు ఉంటాయి. ఇది 8వది, మొదటి 7 కాక. 9వది అందరూ కలిసిన కొంతమంది అనేక మంది భక్తులు కలిపి రచించినటువంటిది. ఇది మిశ్రమం, సమ్మేళనం, అందరూ కలిపి రచించినటువంటిది. దీని పేరు తిరు ఇసైప్ప అంటారు. ఇసై అంటే సంగీతం అనే అర్థం తమిళంలో. తిరు ఇసైప్ప అని ఇది 9వ భాగం. ఇది కూడా అనేక రచనలతో ఉంటుంది. ఇక 10వది తిరుమందిరం, తిరుమంత్రం అని కూడా అంటారు. ఇది రచించింది తిరుమూలనాథుడు. చాలా పేరు తరచుకుంటే ధన్యులమైపోతుంది, అంత మహాయోగి. ఆ తిరుమూలనాథుడి చరిత్ర కూడా నాయన్మార్లో వస్తుంది, అది వేరే విషయం. కానీ ఆ మహానుభావుడు రచించి తిరుమందిరం అనే గ్రంథం. ఇది చాలా జ్ఞానము, యోగము, ఉపాసన కలిసి ఉంటుంది ఈ గ్రంథంలో. ఇప్పుడు 11వది వచ్చాం. మళ్ళీ ఒక్కసారి జ్ఞాపకం కోసం చెప్తున్నాం. మొదటి 7 ముగ్గురు రచించినవి, 8వది ఒక్కడిది మాణిక్యవాచకుడిది, అలాగే 9వది తిరువెసెప్ప అని అనేక మంది కలిపినది, 10వది తిరుమూలర్ రచించిన తిరుమందిరం, 11వది శక్కిలార్ రచించినటువంటి పెరియ పురాణం. ఇప్పుడు ఆ స్థానం మొత్తం తిరుమరైల్లో చివరి భాగం ఏది ఉందో అది రచించింది ఈయన. దీనికి తిరుత్తొండర్ పురాణం అని పేరు చెప్పుకున్నాం. మొత్తం ఇప్పుడు చెప్పినటువంటి ఈ 12 కలుపుకుని మనం చూసుకున్నట్లయితే ఇవి 20,000 వెర్సెస్ ఉన్నాయండి. 20,000 మన వెర్స్ అంటాం, పద్యములు అనుకోవచ్చు ఇక్కడ. ఇప్పుడు 12వది అంటే 12వది పైకే చెప్పచ్చు, కానీ నంబి అండార్ నంబి ఇందాక చెప్పుకున్నాం, ఆయనది కూడా ఇందులో భాగం. మొత్తం 12 అయ్యే. చివరిది మాత్రం సెక్యులార్దే వస్తుంది ఇక్కడ. అంటే సెక్యులార్ రచించిన పెరియ పురాణంలో చిత్రం ఏంటంటే పైన చెప్పిన వాళ్ళ పేర్లు కూడా ఉన్నాయి. జ్ఞాన సంబంధుడి చరిత్ర, అప్పర్ చరిత్ర, సుందరార్ చరిత్ర ఉంటుంది. మాణిక్యవాచకుడి చరిత్ర ఆయన రచించలేదు దీంట్లో, మిగిలిన వాళ్ళ చరిత్రలు మాత్రం పెట్టారు. ఇది అద్భుతమైనటువంటి గ్రంథం. ఇందులో పైన చెప్పిన మహానుభావుల కథలు ఉండడమే కాకుండా ఇంకా ఎందరు కథలు ఇందులో ఉంటాయి. మొత్తానికి ఇలా వచ్చినటువంటి గొప్ప గ్రంథం. అయితే నంబి అండారు నంబి రచించింది కూడా 89 భాగాలుగా ఉంటాయి. ఒక్కొక్క దానిలో 8 పాదములతో రచన ఉంటుంది. ఇక్కడ ఇంత విస్తారమైన తిరుమరై అనే వాంగ్మయంలో సెక్యులార్ రచించిన పెరియ పురాణం ఒక భాగము. అయితే పెరియ పురాణం అని ఆయన పెట్టలేదు పేరు, ఆయన పెట్టినది తిరుత్తొండర్ పురాణం అని చెప్పుకున్నాం. కానీ పెరియ అని ఎందుకన్నారు? పెరియ అంటే పెద్ద అని అర్థం. పెరియ పురాణం అంటే పెద్ద పురాణం. పెద్ద పురాణం ఏంటండి? ఇందులో మొత్తం స్టాంజర్స్ ఎన్ని అంటే పద్యాలు 4286. ఇదేం పెద్ద అనడానికి లేదు. స్కంద పురాణం 1,00,000 శ్లోకాలు,
అవి కదా పెద్ద. మరి దీన్ని పెద్దని ఎందుకు అన్నారు అంటే చిత్రం ఏంటంటే ఈయన ఒక్కొక్క భక్తుడి కథని ఒక్కొక్క పురాణంగా చెప్పాడు మహానుభావుడు. ఒక్కొక్క భక్తుడి కదే ఒక పురాణము అని ఉద్దేశం ఆయనది. అది పెరియ పురాణము లోక వ్యవహారం. ఆయన పురాణం అనే పేరు పెట్టారు, తొండర్ పురాణం. ఒక్కొక్క దాసుడి కథ ఒక్కొక్క పురాణమే అన్నాడు ఇక్కడ. పురాణం పెద్దది అని ఎందుకన్నారంటే క్వాంటిటీ కాదు, అందులో క్వాలిటీ. వాసిలో చాలా పెద్దది. ఒక్కొక్క కథ చాలదు బ్రతుకు మార్చడానికి. అందుకే ఒక్కొక్క భక్తుడి కథ ఒక్కొక్క పురాణం. పురాణం అనే మాటకి పురాగాథ పురాణం. పురాగాథ అంటే ఎప్పుడో జరిగిన కథని పురాణం అంటారు. ఎప్పుడో జరిగింది కదా ఇప్పుడు అవసరమా అంటే పురాపినవం పురాణం అన్నారు. పాతదైనా ఎప్పటికప్పుడు కొత్తదే గనక పురాణం. పురాణ శబ్దానికి 2 అర్థములు. పాత కథలు గనక పురాణము, పాతదైనా నిత్యనూతనం గనక పురాణం. ఎందుకంటే అందులో శివుడు పాతవాడా, భక్తి పాతదా, భక్తి మార్గం పాతదా, ఎప్పటికప్పుడు మనకు అవసరమైనదే కదా. అందుకే సనాతనమైన గాథల్ని పురాణం అని కూడా వ్యవహరించడం అనేది. పురాణం అనేది మన వైదిక సంప్రదాయంలో గొప్ప శబ్దం అది. అందుకే పురాణం అనే పేరు కూడా దీన్ని వ్యవహరిస్తున్నారు. అయితే ఇది వేదాన్ని గౌరవించే గ్రంథం, వేద ప్రామాణ్యాన్ని చెప్తుంది. ఇది రచించినటువంటి మహానుభావుడు గురించి సెక్యులర్ చరిత్ర కూడా మనం ఒక్కసారి చెప్పుకుంటే, ఆయన వెల్లలార్ అనేటువంటి ఒక రైతు తెగకి చెందినవాడైన. ఇది ఒకటి గుర్తుపెట్టుకోవాలి. అంటే మన భక్తుల గాథలు ఇవన్నీ చూస్తుంటే వర్ణ వివక్షలు లేవు అక్కడ. ఆ మహానుభావుడు వెల్లలార్ అనే తెగకి చెందినవాడు. 11వ శతాబ్దం తొలి భాగానికి చెందినవాడైన. ఆ శతాబ్దపు రచన ఇది. ఆయన చెన్నైకి దగ్గరలో, ఇది ఆంధ్రదేశానికి చెన్నైకి మధ్యలో వస్తుంది, కుండ్రత్తూర్ అని కూరుంటుంది, అక్కడ పుట్టాడు ఆయన. ఈయనకు అసలు పేరు అరుల్ మొళిదేవ్, అరుల్ మొళిదేవ ఇది ఆయన పేరు. కానీ రైతు కుటుంబానికి చెందినవాడు కనుక సెక్యులర్. సెక్యులర్ అంటే నాగలపట్టి, ఆవు కాడిపట్టి దున్నేవాడని అర్థం వస్తుంది. అందుక రైతుగా ఆయనకున్నటువంటి పేరు అది. కానీ గొప్ప సంపన్నుడైనటువంటి వాడు ఆయన. ఆ రోజుల్లో అనపాయ చోళుడు అనేవాడు పాలన చేసేవాడు. అనపాయ చోళుడు ఆస్థానంలో ప్రధానమంత్రిగా ఉండేవాడంటే ఆయన పాండిత్యం ఎంత గొప్పదో చూడండి, అంత జ్ఞాని కూడా. ఆ సమయంలో అవైదిక మతాల దాడి బాగా ఉండేది. ఇది 11వ శతాబ్ద కాలంలో అవైదిక మతాల దాడి సనాతన ధర్మం మీద బాగా ఉంది. అది ఎక్కడెక్కడ ఉత్తరాదిలో పుట్టినప్పటికి కూడా దక్షిణాభరం వరకు వ్యాపించిపోయి, వాటి పేర్లు ఏమిటి అంటే పేర్లు ప్రస్తుతం అవసరం లేదు. కానీ అవైదిక మతములు 2 బాగా వ్యాపించిపోయి సనాతన ధర్మంలో ఉన్న యజ్ఞయాగాదులను నిరసించడం, అలాగే శివ విష్ణు మొదలైన దేవతల్ని హేళన చేయడం, అసలు విగ్రహారాధనలు తప్పని చెప్పడం, ఆలయాల మీద అగౌరవపరచడం, ఇవన్నీ జరగడంతో వాటి ప్రభావం వచ్చింది. అప్పుడున్న కొందరు పాలకులు వాటికి ఆకర్షితులయ్యారు. పాలకుడు కానీ దుష్టమతానికి ఆకర్షితులైపోతే ప్రజలందరినీ పాడు చేస్తాడు. అది మనకు కూడా రుజువు అయ్యింది కొంతకాలం. అతను ఆకర్షితులవ్వడంతో మొత్తం ప్రజల్లో సనాతన ధర్మం మీద గౌరవం సన్నగిల్లింది. కానీ అదేమిటో కానీ మనకి కొన్ని వేల ఏళ్లుగా ఇలాంటివి జరుగుతూ ఉన్నా ఎప్పటికప్పుడు పరమేశ్వరుడు అనుగ్రహం వలన, మహర్షుల దయ వల్ల ఎవరో మహానుభావులు వచ్చి మళ్ళీ దీన్ని పునరుజ్జీవనం చేయడం మనం చూస్తూనే ఉన్నాం. ఆనాడు ఎప్పుడు ఆదిశంకర భగవత్పాదులు వారు ఇందులో చెప్పిన జ్ఞాన సంబంధుడు వాళ్ళు శంకర భగవత్పాదుల కంటే పూర్వీకులు వాళ్ళు మాత్రం. ఇప్పుడు సెక్యులర్ అయితే మనం చెప్పుకుంటున్నాం 11వ శతాబ్దం వాడని. అంతకు పూర్వమే జ్ఞాన సంబంధుడు వాళ్ళు, ఆయనకు పూర్వమే అక్కడ ఉన్నటువంటి ఆ 2 మతాలని కూడా ఖండన చేసి ఆదిశైవ సిద్ధాంతాన్ని ప్రతిష్ఠ చేశారు. వారి తపశ్శక్తి ప్రభావం ఎంతదంటే అసలు ఈ వైదిక సిద్ధాంతం సత్యమేనా అని అప్పుడు పాలకులు సందేహం కలిగిన దుస్థితికి వెళ్ళినప్పుడు ఈ మహానుభావుల యొక్క మహిమ కూడా కేవలం పాటలు పాడి రచనలు చేయడమే కాదు, వాళ్ళు మహాభక్త యోగులు అవ్వడంతో శివుడు వాళ్ళ ద్వారా తన మహిమ చూపించాడు. అలా మహిమ చూపించడంతో అప్పుడు రాజులు ప్రభావితులై తిరిగి వైదిక శైవ సిద్ధాంతాన్ని స్వీకరించి ఆలయాలన్నింటినీ కూడా వైభవంగా తీర్చిదిద్దారు. అందుకే ఒక చరిత్రగా మనం చూసినప్పటికీ కూడా ఒక భక్తుల చరిత్రగా వినడమే కాకుండా సనాతన ధర్మాన్ని సముద్ధరించిన మహాత్ముల చరిత్రగా కూడా దీన్ని తీసుకోవాలి. మొత్తాన్ని 11వ శతాబ్దానికి వచ్చేటప్పటికల్లా మళ్ళీ దీన్ని సముద్ధరించవలసిన అవసరం వచ్చింది. ఆ సమయంలో ఈ అనపాయ చోళుడు సనాతన ధర్మంపై ఆసక్తి కలిగి ఇలా దుర్మతాలు బయలుదేరిపోయి సనాతన ధర్మాన్ని దెబ్బతీస్తూనే వీటిని ఖండించడానికి ఏదైనా చెయ్యాలని ఈ సెక్యులర్ని అడిగారు. సెక్యులర్ అప్పుడు ముందుగా మన ప్రాంతాల్లో ఉన్న ఆలయాల గొప్పతనం చెప్తే ప్రజలకు ఆలయాలతో అనుబంధం ఏర్పడుతుంది. అలాగే ఆలయాల్లో దేవతల్ని కీర్తించిన మహాత్ములు ఎందరెందరో ఉన్నారు, జ్ఞాన సంబంధులు మొదలైన వారు. వాళ్ళ అలాంటి భక్తుల చరిత్రలన్నీ నేను సేకరించి రాస్తే అదొక స్ఫూర్తి కలిగి భక్తులు ఆలయాలు ఈ రెండిటి గురించి మనం ప్రజలకు తెలియజేస్తే వాళ్ళు భగవంతుడితో అనుబంధం ఏర్పరచుకోగలరు. చూడండి ఎంత గొప్ప మాట.
కానీ భగవంతుడు ఉండవచ్చుగాక, కానీ ఆయన ఉన్నాడని తెలియజేయడానికి నిదర్శనాలు ఏమిటి, తార్కాణాలు ఏమిటి? రెండు, ఒకటి ఆలయాలు, రెండవది భక్తులు. భగవంతుడు ఉన్నాడనడానికి సజీవ తార్కాణాలు భక్తులు. ఆయన ఉన్నాడు కనుక మేమున్నా ఉంటారు భక్తులు. మా ఊపిరిలో ఆయన ఉన్నాడు, మా ధ్యాసలో ఆయన ఉన్నాడు, ఆయన మహిమ మాలో ఉన్నది అని చెప్పగలిగింది భక్తుల చరిత్రలు. అందుకే ఒక భక్తులు, ఆలయాలు ఈ రెండూ కాపాడుకుంటే సనాతన ధర్మం కాపాడబడుతుంది. తర్వాత మిగిలిన విషయాలు ఈ రెండిటి గురించి చెప్తూ మన ధర్మంలోని విషయాలన్నీ కూడా అందించవచ్చు అని నిర్ణయించుకున్న మహానుభావుడై అలాంటి గ్రంథాన్ని రచిస్తాను అనగానే అనపాయ చోళుడు, తప్పకుండా నువ్వు ఆ పని చెయ్యు, నీకు కావలసిన ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, ఎక్కడుండి రచిస్తావు అంటే, నేను మీ ఆస్థానాల్లో కూర్చుని పార్ట్ టైం కింద చేయను, ఇది కొంత అది కొంత కాదు, అదే పనిగా నేను కూర్చొని చేయాలి, నాకు కొంతకాలం నువ్వు నాకు అలా సాధన చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి అంటే, సరే నేను చెప్పి ఎక్కడ చేసుకుంటా ఉన్నాడు. అనేక ఆలయాలు ఉండవచ్చు, కానీ ప్రధానమైనది కోవెల అంటేనే ఆ పేరే చెప్తారట, అది చిదంబర మహాక్షేత్రం. కోవెలంటే అదే, మరొకటి కాదు. మిగిలినవన్నీ ఉండవచ్చు, కానీ చిదంబరానికి అంత ప్రాధాన్యం ఉన్నది. యుగ యుగాల చరిత్ర కలిగినది చిదంబరం. చిదంబరం ఆధారం చేసుకుని ఎంతో గొప్ప సంస్కృతి వ్యాపించింది. పైగా ఇందులో నేను చెప్పబోయేటువంటి భక్తులు ప్రధానంగా చిదంబరంతో ముడిపడినటువంటి వారు కనుక వాళ్ళ గురించి నేను రాయాలి. ఇప్పటికి లభించినటువంటి ఆ 7 భాగాలుగా లభించింది కూడా చిదంబరంలోనే భద్రపరచబడింది. కనుకనే చిదంబరం నటరాజు విద్యల అధిపతి, ఆయన అనుగ్రహంతోనే నేను రాయగలను. పరమేశ్వరుని యొక్క సంపూర్ణ మూర్తి నటరాజమూర్తి. ఎన్నో మూర్తులు ఉన్నాయి, కానీ నటరాజమూర్తి సంపూర్ణమైనటువంటి మూర్తి. ఆయన అనుగ్రహం ఉంటే నేను రాసుకుంటాను అంటే సరైన అన్ని ఏర్పాట్లు చేశాడు ఆయన. ఇప్పుడు చిదంబర క్షేత్రంలో సెక్కిలారు కూర్చుని రచించాడు. ఇప్పటికీ సెక్కిలారు ఎక్కడ కూర్చొని రచించాడు చిదంబరం వెళితే చూపిస్తారు ఆ మండపాల్లో. అక్కడ కూర్చొని గ్రంథం పూర్తి చేశారు ఆయన. అయితే రచించే ముందు ఆయనకి అసలు రాయడానికి సిద్ధపడిపోయాను, కానీ మాట రావట్లేదు అనుకున్నాడు. ధ్యానం చేసుకుంటూ ఉంటే పరమేశ్వరుడి నుంచి శబ్దం వినబడింది దానికి. ఉలహలం, మొదటి పదం ఉలహలం అని వినబడింది, అంటే లోకమంతా అని అర్థం. ఆ ఉలహలం అనే శబ్దం వినబడగానే అక్కడి నుంచి అందుకుని మొత్తం రచన చేయగలిగాడండి ఆయన. బహుకాలం రచన చేశాడు. అదేంటో భక్తులకు ఊతం ఇస్తాడు స్వామి. ఊతం అంటే ఒక మాట ఇస్తాడు, ఆ మాట భక్తులను అల్లుకుంటారు భక్తులు. తర్వాత రాబోయే వాళ్ళు చాలామంది అలాంటి వాళ్ళు ఉన్నారు. మొత్తానికి సెక్కిలారు ఆ విధంగా 63 నాయన్మార్ల చరిత్రని తీసుకుని ఈ తిరుత్తొండర్ పురాణాన్ని రచించి నటరాజుకి అర్పణం చేసుకున్నాడు. చిత్రం ఏంటంటే నటరాజు దగ్గర పెట్టి తీసిన తర్వాత దానిపై ఈయన రాయినది ఎవరు రాయినది ఒక పత్రం కనబడింది. అది సాక్షాత్ నటరాజస్వామి ముందు మాట రాశాడు దానికి. మనం ముందు మాట కోసం పండితాభిప్రాయాలు వీళ్ళ వద్దకు వాళ్ళ వద్దకు వెళతాం, కానీ సెక్యులార్ గ్రంథానికి శివుడే ముందు మాట రాసేట. అటువంటి గొప్ప గ్రంథం ఇది. ఇది భక్తులకు పారాయణ యోగ్యం. దీని మీద ఎంత రీసెర్చ్లు జరిగాయంటే తర్వాత కాలంలో, అంటే అధునాతన కాలంలో దీని మీద అనేక వ్యాఖ్యానాలు వచ్చాయి. ముఖ్యంగా తమిళ భాషలో వచ్చాయి, ఇంగ్లీష్లో వచ్చాయి. ఆర్డక్స్ హెల్లీ అని ఆయన ఇంగ్లీష్లో తిరువాచకానికి వ్యాఖ్యానం రచించారండి. అలాగే మరొక పెద్ద ఆయన పోప్, ఆయన పేరు జియు పోప్, జార్జ్ అగ్లో పోప్ అని ఆయన తిరువాచకానికి వ్యాఖ్యానం రచించాడండి. ఈ మాట ఎందుకు చెప్తున్నామంటే భారతదేశంలో పుట్టి కూడా వాటి పేర్లు తెలియకుండా బతుకుతున్న మనకి, ఒకవేళ చెప్పబోతే నిద్రాక్రమణంలోకి వెళ్ళిపోతున్న మనకి, వాటిని ఈ దేశంలో పుట్టని పాశ్చాత్యులు కూడా చదివి అధ్యయనం చేశారు అంటే మనకు కాస్త పౌరుషం వచ్చి వాటి మీద గౌరవం కలుగుతుందేమో ఉద్దేశంతో చెప్తున్నాం. మొత్తానికి వీటిల్లో ఉన్న భావాలను అద్భుతంగా ఉట్టంకించాడు. అన్యమతస్థుడైనప్పటికీ కూడా సహృదయంతో అర్థం చేసుకోగలిగాడు. ఇలా ఎందరో ఇంగ్లీష్ భాషలో కూడా దీనికి భాష్యాలు రచించారు. తెలుగులో కూడా కొన్ని పుస్తకాలు వచ్చాయి, సంక్షేప రూపంలోనూ విస్తార రూపంలోనూ తెలుగులో కూడా కొన్ని వచ్చినవి మాట వాస్తవమే. అయితే అసలు సెక్యులర్ యథాతథంగా దిగిందా అంటే సందేహమే. అయితే శివభక్తుల చరిత్ర కనుక ఇందులో ఉన్న కథలు గురించి చెప్పాలంటే సెక్యులర్ సొంతంగా తయారు చేయలేదు అని ముందే చెప్పుకున్నాం. ఆయనే చెప్తాడు, తత్పూర్వం సుందరార్ రచించినటువంటి రచనలు, అదేవిధంగా ఇందాక చెప్పిన నంబి అండార్ నంబి రచించినవి, వీటిని ఆధారం చేసుకుంటూ ఈ గ్రంథరచన చేస్తున్నాను ఆయనే మొదలు చెప్పాడు. కనుక వాటికి ఆధార గ్రంథములు ఉన్నాయి, వాటిని తీసుకుని రచించాడు. జ్ఞాన సంబంధుడు రచించిన వాటిల్లో కూడా కొందరు భక్తుల పేర్లు జ్ఞాన సంబంధుడు స్వయంగా చెప్పాడు. సుందరారు విస్తార వాంగ్మయంలో మనకు లభిస్తాయి. అలాగే ఇందాక చెప్పిన నంబి అండార్ నంబి వాంగ్మయంలో కూడా లభిస్తుంది. ఇవన్నీ ఆయన ఆధారంగా తీసుకున్నాడు. అలా తీసుకుని రచించినటువంటి ఇటువంటి గ్రంథం, పైగా ఈయనకి రాజు చాలా సంతోషించి సత్కారం చేశాడు. ఆ తర్వాత ఎక్కడ చిదంబరంలోనే సత్కారం చేసి
మంచి బిరుదును కూడా ఇచ్చాడు అనపాయ చోళుడు. ఉత్తమ చోళ పల్లవ అని బిరుదాన్ని ఈయనకి ఇచ్చాడు. పైగా ఈయన తన కుండ్రత్తూరులో తిరునాగేశ్వరుడు అని ఉన్నాడు, ఆయనకు భక్తుడిగా ఉండేవాడు. ఆ శివభక్తి వల్లనే ఇక్కడికి చేరి చిదంబరేశ్వరుడి దయ వలన అంతఃగ్రంథాన్ని రచించాడు. మొత్తానికి పెరియ పురాణం అనే 63 నాయన్మార్ల చరిత్ర ఎలా వచ్చింది అని మనం చెప్పుకున్నాం ఇప్పటి వరకు. గ్రంథం ఎలా వచ్చింది, మొత్తం శైవ సిద్ధాంతంలో దీని యొక్క స్థానం ఏమిటి తెలిసినప్పుడు అలాంటి పవిత్రమైన గ్రంథం గురించి మనం చెప్పుకునే భాగ్యం లభించింది కదా అని సంతోషించాలి. ముఖ్యంగా తిరుత్తొండర్ తిరువందాది ఇలాంటివి గుర్తుపెట్టుకోవడం కష్టం. తెలుగువే 2 క్షణాల్లో మర్చిపోతుంటే తమిళ ఎలా గుర్తుపెట్టుకుంటాం. ఇది రచించిన ఆయన పేరు ఇంతగా చెప్పాను, నంబి అండారు నంబి. అలాగే తిరుత్తొండ తుహై ఇది రచించిన ఆయన సుందరార్. ఇవి తన ఆధార గ్రంథములుగా తీసుకుని చెప్పినటువంటి వాడు ఈయన. అయితే ఇప్పుడు మొత్తం 63 నయనార్ల చరిత్రలో ఎలా భాగములు ఉంటాయో పరిశీలిద్దాం. ఏ భాగములు? ఇందులో ప్రధానంగా వాంగ్మయాన్ని రచించిన భక్తులు కొందరే ఉన్నారు. ఏ వాంగ్మయము రాయకుండా శివభక్తులుగా తరించిపోయిన వారు కథలు ఉన్నాయి. వాళ్ళు సాహిత్యాలు రాయలేదు, పాటలు పాడలేదు, అలాంటి వాళ్ళు ఉన్నారు. పైగా కొందరు భక్తుల చరిత్ర రికార్డుగా దొరుకుతుంది మనకి. సెక్యులర్ పురాణంలో మాత్రమే కాకుండా మీరు తమిళనాడు క్షేత్రాల్లో తిరుగుతూ ఉంటే కొందరు భక్తుల చరిత్ర ఇప్పటికీ దొరుకుతుంది, కొందరి భక్తుల రచనలు దొరుకుతున్నాయి. అలా లెక్క కట్టి చూస్తే మొత్తం ఇందాక చెప్పిన తిరుమరైలో కూడా సగానికి పైగా వ్రాసినటువంటిది మాత్రము మీరే చెప్పాలి. మొత్తం 12 భాగాల్లో సగానికి పైగా రాసింది ఎవరు? మొదటి 3. ఎందుకంటే వాళ్ళు 7 కదా వాళ్ళవి, 12లో 7 వాళ్ళవైనప్పుడు సగానికి పైగా కదా. వాళ్ళందరూ రాసిన వాళ్ళు కనుక వాళ్ళ కథలు ఇప్పుడు చాలా విస్తారంగా ఉంటాయి. 63 నయనార్ల కథలు ఒకేలా ఉండవు. మీరు రేపటి నుంచి లెక్క కట్టుకుని ఇవాళ ఒక్క నయనారే చెప్పారంటే 62 కంప్లీట్ చేయగలరా? ఈ ప్రశ్నలు వేయకండి. ఎందుకంటే ఈ మహానుభావుడు ఒకటి కథనే అనేక అధ్యాయాలు రాశాడు, మిగిలిన వాళ్ళు క్లుప్తంగా చెప్పాడు. అంటే ఆయనకి తెలుసు ఏది అంత విస్తరించాలో. ఇది క్లుప్తీకరించేందుకు వాళ్ళు తక్కువైపోయలేదు, విస్తరించినందుకు మాత్రమే వీళ్ళు ఎక్కువ కాలేదు. ఇది కూడా ఆలోచించవలసిన అంశం ఇక్కడ. దేని గొప్పతనం దానిదే. అయితే వీళ్ళు మనకి వాంగ్మయం రచించిన వాళ్ళు వీళ్ళు. ఇప్పుడు ఇందులో సగానికి పైగా రాశారంటే 3 రాశారు. మరి 4వ ఆయన తిరుమూలార్, ఆయన రచించింది కూడా ఆయన్ని రచన ఉంది కనుక రచనలు చేసేవాళ్ళు 4 అయ్యారు. ఇక్కడ 4 అంటే ఎవరెవరయ్యారు? జ్ఞాన సంబంధరు, అప్పరు, చెప్పండి, సుందరారు, తిరుమూలారు. సెక్యులర్ పురాణంలో 4 అంటే వీళ్ళు. మీరు కొన్ని శివాలయాలకు వెళితే 63 నయనార్లు విగ్రహాలు కనబడతాయి, అవునా లేదా? 63 నయనార్లు కనబడతారు. కొన్ని చోట్ల 4 ఉంటారు. 63 ఉన్నప్పటికీ వేరేగా 4 పెడతారు. 4 అంటారు అందరూ, ప్రసిద్ధిగా అక్కడ 4. ప్రతి తమిళ శివాలయాల్లో అది ఉంటాయండి. అయితే ఈ తమిళం తెలుగు డివిజన్స్ తర్వాత వచ్చే కానీ భారతదేశం అంటే ఒకటే, దక్షిణాపథం అంతా ఒకటేగా. అదే మీరు కాళహస్తి క్షేత్రానికి వెళ్ళినా 63 నయనార్లు కనబడతారు, ప్రత్యేకించి 4 వేరేగా కనబడతారు. ఈ 4లో ఉండేటువంటి 3 ఇందాక చెప్పుకున్నాం. అక్కడ 4లో 4వ వాడు మాణిక్యవాచకుడు. అక్కడ మాణిక్యవాచకుడు. సెక్యులర్ ప్రకారంగా మాణిక్యవాచకుడు కథ ఇందులో రాయలేదు, అందుకే మనం ఇందులో క్లుప్తంగా చెప్పేసుకున్నాం. మీకు తెలియకుండా ఒక భక్తుడి కథ ప్రారంభమైపోయింది. ఈయన ప్రకారంగా 4వ వాడు ఎవరు అంటే తిరుమూలార్. ఆ తిరుమందిరం అని గ్రంథం రాశారు కదా, ఆయన 4వ వాడు. ఆయన చరిత్ర రాశారు ఈయన. ఇందులో తిరుమూలార్ చరిత్ర కూడా ఉంటుంది. పైన చెప్పిన 3 చరిత్ర, తిరుమూలార్ చరిత్ర కూడా ఇందులో రచింపబడి ఉంటుంది. మొత్తానికి ఆ 4 ప్రధానంగా. ఈ 4 రచనలు చేసిన వారు. 63లో రచనలు చేసిన వారు 4. మిగిలిన వాళ్ళు 59 మంది. ఈ 59 మందిలో కొన్ని మాటలు, కొన్ని రికార్డులు దొరుకుతున్నాయి, మళ్ళీ 3కే దొరుకుతున్నాయి. అది ఎవరంటే కారైక్కాల్ అమ్మన్. కారైక్కాల్ అద్భుతమైన చరిత్ర ఎలాగో చెప్పుకుంటాం. కారైక్కాల్ అమ్మన్ ఆవిడ. అలాగే ఐడిగల్ కడవర్, 3వ ఆయన శరమన్ పెరుమాల్ నాయనార్. వీళ్ళు 3 రికార్డ్స్ దొరుకుతున్నాయి. మిగిలినవి 56 ఉన్నాయి. ఈ 56 వాళ్ళ రికార్డులు కానీ వాళ్ళ రచనలు కానీ దొరకట్లేదు. కానీ చిత్రం ఏంటంటే ఇప్పటికీ కూడాను నాయన్మార్లని స్మరించుకుంటూ వాళ్ళు తిరిగిన ప్రాంతాలు, వాళ్ళు ఉన్న చోట్లలో ఈ సెక్యులర్ చెప్పిన పెరియ పురాణంలో ఘట్టాలను ఆధారం చేసుకుని ఇప్పటికీ ఉత్సవాలు చేస్తారని ప్రతి సంవత్సరం. ఇప్పటికీ ఆశ్చర్యం వేస్తుంది. మనం అనుకుంటాం అసలు భక్తులు ఈ మధ్య తగ్గిపోతున్నారు, అసలు ఆ మాటకు వస్తే నన్ను మించిన భక్తులు లేడేమో అని కూడా అనుకుంటూ ఉంటాం. కానీ ఎంతమంది భక్తులండి. ప్రతివాడు నేను భక్తుని చెప్తాడా? 63 ఈయన రికార్డు రాసాడే కానీ పుస్తకంగా, ఇంకా పుస్తకంగా రాయని భక్తులు ఎంతమంది ఉంటారో. పుస్తకంలో రాయలేదు కనుక వాళ్ళ భక్తులు కానీ మనం అనగలమా? పుస్తకాలకు అందేది తక్కువ,
పుస్తకాలకు అందనివి చాలా ఎక్కువ, ఎంతమంది భక్తులు. ఇప్పటికీ మీరు ఇందులో చెప్పిన క్షేత్రముల ప్రకారంగా తిరిగితే, సామాన్యుల్లోకి వెళితే, అక్కడికి మనం వెళ్ళి హోటల్ బుక్ చేసుకుని మంచి భోజనం ఎక్కడ చూసుకుని టెంపుల్ చూసేసి మళ్ళీ వచ్చేస్తే వాళ్ళ గురించి చెప్పట్లేదు. అదే పనిగా అక్కడ తిరిగితే నాయన్మార్లకు తీసిపోని భక్తులు నేటికి అక్కడున్నారు. ఇది పరిశీలించి తెలుసుకుని చెప్తున్న మాట తప్ప ఊరికనే చెప్తున్నది కాదు. ఇలాంటి భక్తులు నేటికి ఉన్నారు. ఇప్పుడు చిత్రం ఏంటంటే, అప్పటి ఆ భక్తులు ఏ విధంగా స్వామిని అనుగ్రహం పొందారో వాటికి సంబంధించిన ఉత్సవాలు ఇప్పటికీ చేస్తారండి. ఒక నందనార్, అలాగే ఒక జాలరివాడు. ఆ జాలరివాడు ఉన్న నాగపట్నం దగ్గర ఇప్పటికీ జాలరివాడు ముక్తి పొందిన రోజున ఉత్సవం చేస్తారు ఇప్పటికీ. అంటే పుస్తకాల్లో ఉంది కనుక గుర్తుపెట్టుకోవడం కాదు, వాళ్ళ జీవితాల్లో ఉంచుకుని గుర్తుపెట్టుకున్నారు. అది గొప్ప విషయం ఇక్కడ. అదే మహనీయుల చరిత్ర. అలా వాళ్ళ జీవితాల్లో అనుచానంగా వస్తోంది కనుక ఆ చరిత్రని సమకూర్చగలిగాడు. ఆనాడే చెక్కిలారు, ఇప్పటికే ఉన్నాయి. ఇంకొకటి, ఈ మొత్తం 63 నయనాల గురించి ఒక సంక్షేప పరిచయం ఇప్పుడు జరుగుతుంది. మొదటి రోజు అది అత్యంత ముఖ్యం. మొత్తం అందరి గురించి, అందరిలో ఉన్నటువంటి కొన్ని ఫ్యాక్టర్స్ మనం పరిశీలిస్తే, ఏ ఒక్కడు తనకేదో కావాలని శివుణ్ణి ఆశ్రయించలేదు. భక్తులు ఎలాంటి భక్తులను ఎంచుకున్నాడు అంటే, స్వామి నాకు ఫలానా జరగలేదు కనుక జరిగేలా చెయ్యు అని మొక్కుకున్న భక్తులు ఒక్కడు ఉండడు. నాకు మోక్షం ఇవ్వవయ్యా అని ఒక్కడు అడగడు. అది గొప్ప విషయం. మోక్షం కూడా అడగరేంటండి అంటే అదే భక్తి యొక్క గొప్పతనం అయ్యా అన్నారు. వాళ్ళు ముక్తి కూడా అక్కర్లేదు. వాళ్ళకి కావలసింది ఏమిటి అంటే, అనుక్షణం అనుక్షణం నీ స్పృహ, నీ స్మరణ, నీపై భక్తి, ఇది ఉంటే చాలు. అందుకే మధుసూదన సరస్వతి అనే మహానుభావుడు, అందరూ చతుర్విధ పురుషార్థాలు అంటారు, ధర్మ అర్థ కామ మోక్ష, భక్తి 5వ పురుషార్థం అని చెప్పాడు మహానుభావుడు. ఇది అర్థం అవ్వడం మహా కష్టం అండి. అందులో పుస్తకాలు చదువు కబుర్లాడు అహంకార పూర్తులకి ఇది అసర్థం కాదు. అది ఏదైనా ఇస్తాడు కానీ ముక్తిని కూడా ఇచ్చేస్తాడు భగవంతుడు, కానీ భక్తిని ఇవ్వట. భక్తి అంత గొప్పది. ఇది తెలియాలంటే సాండిల్యుడి భక్తి సూత్రం చదివితే అర్థమవుతుంది, నారదుల వారి చదివితే అర్థమవుతుంది. మన దృష్టిలో భక్తి అంటే పూజలు పునస్కారాలు మాత్రమే, కానీ అసలు భక్తి ఇది కింద స్థాయిది. పూర్ణ భక్తి సామాన్యమైన అంశం కాదు. కానీ లోకంలో మనకి ఎలా మీడిపోయి అంటే, కర్మభక్తి పైన జ్ఞానం చాలా గొప్పది, కానీ కర్మ తర్వాత భక్తి, భక్తి తర్వాత జ్ఞానం, కొన్ని ఫిక్స్డ్ అభిప్రాయాలు ఏర్పడ్డాయి. వీడికి భక్తి అర్థం కాదు, జ్ఞానం అర్థం కాదు. గతానగతికో లోక, కానీ శుద్ధ భక్తి అనేది సామాన్యమైన అంశం కాదు. 63 భక్తులు అలాంటి వాళ్ళే. వాళ్ళకి వ్యక్తిగతమైన ఏ స్వార్థం ఉండదు, పరిపూర్ణమైన భగవత్ స్పృహ. రెండోది, వాళ్ళు కోరుకునేది ఏంటంటే జన్మరాహిత్యం అని కూడా అడగరు. ఏ జన్మ వచ్చినా పర్వాలేదు, నీ భక్తులతో సాంగత్యం ఉండాలి, నిరంతరం మనస్సు నీపై ఆక్రమించి ఉండాలి, నీ పాదాపద్మాలను ఆశ్రయించి ఉండాలి. ఎంత గొప్ప విషయం అండి ఇక్కడ. అలాంటి శుద్ధమైన భక్తి కనుకనే నారదుల వారు ప్రకాశ్యతే క్వాపి పాత్రే అన్నాడు. ఇలాంటి భక్తి అందరిలో ఉండదు, కోట్లలో ఒకడికి దొరకడం కూడా కష్టమే అని. ఇది శాస్త్రసమ్మతమైనదే అని సాండిల్యుడు అనేటువంటి అద్వైత వేదాంతి, సాండిల్య మహర్షి రచిస్తే, మరొక అద్వైత వేదాంత అయినటువంటి నారాయణ తీర్థుల వారు దానికి భాష్యం రచించారు. కానీ భక్తి యొక్క ఉత్కృష్టత గురించి ఇప్పుడు ప్రస్తావన చేయబోతున్నాం. ఎందుకంటే భక్తుల గాథ అనగానే భక్తి అంటే ఏంటో తెలిస్తే కదా భక్తులు. ఇటువంటి భక్తులు వాళ్ళు 63 అటువంటి వాళ్ళే. ఇందులో వీరభక్తులు కొందరు ఉన్నారు. వీరభక్తి ఎలాంటిదంటే, భక్తికి అడ్డం వస్తే తల్లి లేదు, తండ్రి లేదు, కొడుకు లేదు, అలాంటి భక్తులు. ఒక ఆయన కాలు నరికేస్తాడు అవతల వాడిది. ఇంకొక ఆయన శివభక్తులకి నేను భోజనం పెడతా నియమంతో అతను ఏది అడిగితే అది పెడతానని చెప్పి కొడుకు తలే వండి పెట్టాడు. భక్త సిరియాళ్ళ చరిత్ర చాలామందికి చిరుత్తొండ నంబి అంటారు. ఇక్కడ సిరియాళ్ళ కథ వస్తుంది. ఇది అందరికీ తెలుసు, కానీ వినగానే కొంచెం జుగుప్స కలుగుతుంది, బాధ కలుగుతుంది మనకి. అలా తలలు నరికేయడం ఏంటి, కాళ్ళు నరికేయడం ఏంటి, ఇలాంటి కథలు ఎక్కువ కాదు కానీ ఒక 4 ఎన్నో కనిపిస్తాయి ఇందులో. విష్ణుర్విష్ణుర్విష్ణుహిదం విష్ణుర్విచక్రమే త్రేధానిధిదే పదం, మొత్తం 4 ఎన్నో కనబడతాయి. వీటిని ఎలా సమర్థించాలి? నేను ఇది ఎవరైతే శ్రద్ధగా వింటున్నారో వారికి మాత్రమే చెప్తున్నాను, నాకు తెలుసు. ఇక్కడ శ్రద్ధగా విన్న వారికి ఎలాగ చూడాలి, క్రిటికల్ అనాలిసిస్తో మనం చెప్పుకుంటున్నాం ఇదంతా కూడా. ఇలాంటి కథలు వచ్చినప్పుడు ఎలా చెప్తాం, పిల్లలకి ఎలా కన్విన్స్ చేస్తాం అంటే, కనుక అవసరమైతే కాలు నరికివచ్చు, తల తీసివచ్చు అని చెప్పడం కాదు. ఇక్కడ నియమానికి కట్టుబడి ఉండాలనేది మాత్రమే ఇక్కడ తీసుకోవాలి తప్ప అలాంటి వీరత్వాలు పక్కన పెట్టాలి. వారికి చెల్లు. ఎందుకంటే కొన్ని మహాత్ములు చేసినవి మనం అనుసరించలేము, నమస్కరించాల్సిందే అంతే. అందుకే కొన్ని చోట్ల భక్తుల్ని మనం అనుసరించలేము, అనుసరించే ప్రయత్నం చేయకూడదు. వాళ్ళు హృదయం తీసుకోవాలి అక్కడ. కనుక వాళ్ళ హృదయంలో ఏంటో ఒక నియమానికి కట్టుబడ్డారు. ఆ నియమానికి ఏది అడ్డొచ్చినా వాళ్ళు వెరవరు, ఆ అడ్డు తొలగించేస్తారు.
అది అంత మాత్రమే మనం స్వీకరించాలి తప్ప యథాతథంగా స్వీకరించకూడదు. తెలియక విట్టి కువ్యాఖ్యలు చేసి విమర్శించే వాళ్ళు కూడా వస్తారు. అప్పుడు మనకు పుట్టిన కాసింత భక్తి కదిలిపోతున్న ఉద్దేశంతో నేను చెప్పడం జరిగింది. ఎలా గ్రహించాలి అది. మొత్తం 63 నయనార్ల చరిత్ర అంటే ఏమిటో ఇవాళ మనం వివరించుకున్నాం కదా. వీళ్ళ భక్తే చాలా విశేషమైనటువంటిది. ఇలాంటి శుద్ధ భక్తి. మీకు ఒక్క అవకాశం ఇస్తాం. అన్నమాచార్య కీర్తనలు కానీ త్యాగరాజ కీర్తనలు కానీ వెళ్ళి పరిశీలించండి. ఎక్కడైనా నాకిది ఇవ్వుము, మా కుమార్తె పెళ్లి చెయ్యము రామా, నీకు నమస్కరించేదని కీర్తన కనబడదు. అంటే వీళ్ళందరూ కూడా నిష్కామ భక్తులు. వాళ్ళు చేసిందంతా ఒకటే, నేను శుద్ధుణ్ణి కావాలి ఒక కోరుకుంటుంది. ఎందుకు శుద్ధత అంటే నిన్ను చేరడం కోసం. రెండవది ఏమిటి అంటే నేను చాలా పాపాత్ముణ్ణి. ఒకచోట అవి ఉంటాయి, కటకట నా చరితము కర్ణకఠోరమయ్య ఎటుల బ్రోతువో తెలియ ఏకాంతరామయ్య అంటే అర్థం ఏంటి? ఓహో, త్యాగరాజ స్వామి వారి చరిత్ర కర్ణకఠోరం అన్నమాట అని అనడం కాదు ఇక్కడ. ఆ మహానుభావుడు తనని తాను తక్కువ చేసుకున్నాడు. దాని భక్తిలో నైత్యానుసంధానం అంటారు ఇక్కడ. తన అల్పత్వాన్ని భగవంతుడి మీద అంగీకరించాలి. దానివల్ల అహంకారం అణుగుతుంది ఇక్కడ ప్రధానంగా. అలాగా దీనుడను నేను దేవుడవు నీవు ఓన కీర్తన అంటాడు అన్నమయ్య. పురుషోత్తముడవీవు పురుషాధముడ నేను ధర నాయందు మంచితనమేది అంటాడు. దీన్ని బట్టి అన్నమయ్య మంచివాడు కాడు, ఆయనే కీర్తనలో రాసుకున్నాడు అని రాస్తే మనకు పాపం వస్తుంది. నిజంగా మంచివాళ్లే ఆ మాట అనగలరు. చెడ్డవాడ నన్ను మించిన వాళ్ళు లేడిన అవకాశం దొరికితే తాను ఎన్నెన్ని త్యాగకర్మలు చేసాడో చెప్తాడు. అప్పుడు ఎంత త్యాగశీలివయ్యా ఇన్ని చేసిన వాడమంటే నాకు పేరు మీద ఆశ లేదండి అని. అప్పుడు పేరు మీద ఆశ లేని వాడా అని పేరు పెడితే సంతోషిస్తాడు. ఇలా ఉంటే భక్తులు. కానీ వీళ్ళు అలా కాదు, ఆ నిస్వార్థం. వాళ్ళు నామరూపాలు కూడా వాళ్ళు పట్టించుకోరు. అలాంటి భక్తులండి. అలాంటి శుద్ధ భక్తులే ఇందులో మనకు కనబడుతున్నారు. దాన్ని బట్టి ఇలాంటి శుద్ధ భక్తిని తెచ్చుకుంటే మాతో శివుడు ఎలా ఉన్నాడో మీతో శివుడు అలా ఉంటాడని చెప్పాడు. ఇక్కడ భక్తుల జీవితాల్లో శివుడు ఉంటాడు. అది ఆశ్చర్యం. అందుకే భక్తుల చరిత్ర ఎందుకు చెప్పుకోవడం అంటే శివుడు కనబడతాడు. వాళ్ళతో ఆడతాడు, వాళ్ళతో లీలలు చేస్తాడు, వాళ్ళని ఏడిపిస్తాడు, నవ్విస్తాడు, అన్నీ చేస్తాడు ఆయన. ఎలా చేస్తాడో చూడడమే ఇందులో కనబడుతుంది. కనుక మీ భక్తుల చరిత్రను మిషపెట్టి భగవంతుడి చరిత్ర చెప్తున్నాం మనం ఇక్కడ మొత్తం. ఎందుకంటే భక్తుడికి తనదంటూ చరిత్ర ఉండదు. నామరూప అభిమానం లేని వాడికి తనదంటూ చరిత్ర ఏముంటుందండి? భక్తుల చరిత్రే భగవంతుడి చరిత్ర. అకాయో భక్తకాయ స్యాత్ అని ఒక మాట ఉంది. శరీరం భగవంతుడికి లేదుట. మరి ఎవరయ్యా ఆయనకి శరీరం అంటే భక్తుల శరీరమే నా శరీరం అన్నాడు ఆయన ఇక్కడ. ఏదైనా భక్తుల్లో ఆయన ఉన్నప్పుడు భక్తుడి శరీరం ఆయన తెప్పింది. ఎందుకంటే భక్తుడికి తనదైన అహంకారం లేదు కదా, ఇంకా శివుడు చూసుకుంటాడు. ఇది మొత్తం 63 నాయన్మార్ల చరిత్ర. ఇంకా సెక్యులార్ అంటే ఏంటో చెప్పుకున్నాం, తొండర్ పురాణం అంటే ఏంటో చెప్పుకున్నాం. మరి నాయన్మార్లు అంటే ఏమిటండి? నాయనార్లు నాయన్మార్లు, నాయన అని మాట ఉంది కదా, తజ్జనితమే. నాయన్మార్లు అంటే పరమ పూజ్యులు అని అర్థం. ఇక్కడ గౌరవించదగిన వాళ్ళు, పూజించదగిన వాళ్ళు, వారే ధన్యులు, వారే గణ్యులు, వారే పుణ్యులు, ముక్తులు అని చెప్పినట్లుగా భక్తులే పేర్లే నాయన్మార్లు. ఎంత చక్కగా పెట్టాడు చూసారా. అలాంటి నాయన్మార్లు 63 మనం మన దక్షిణ పథంలోని శైవాలయాల్లో దర్శిస్తూ ఉంటాం. అంతేకాదు రమణ మహర్షి అంటే చాలామందికి తెలుసు. ఈ రమణ మహర్షి గారి వలన ఈ నాయన్మార్లు పెరిగి పురాణం పేరు చాలా పాపులర్ అయిపోయిందండి. దానితో పాశ్చాత్యులు కూడా పెరిగి పురాణం మీద దృష్టి పెట్టి వాటి యొక్క రీసెర్చ్లు తీసుకుని ట్రాన్స్లేషన్ చదువుకుని వాళ్ళు తరించారు. మన తెలుగువారు కూడా రమణ మహర్షి మీద భక్తితో పెరిగి పురాణంపై గౌరవం పెరిగింది. పైగా ఆ పెరిగి పురాణం తమిళంలోనూ ఇంగ్లీష్లోనూ రచించిన వాటి అనువాదాలు తర్వాత వచ్చాయి. అంటే రమణ మహర్షి వల్లనే మరింత ప్రసిద్ధి చెందింది. రమణ మహర్షి వల్ల మన దాకా వచ్చింది రమణుల వారి వల్లనే. ఇది తెలుసుకోవాలి. ఎందుకంటే పెరిగి పురాణం ఎప్పుడో పూర్వకాలంలో కన్నడ భాషలో వచ్చింది. తెలుగులో ఇప్పటికీ పరిపూర్ణమైన అనువాదంతో రాలేదు. కొంతమంది చేశారు క్లుప్త రూపంలో, పరిపూర్ణంగా రాలేదు. అది కన్నడ భాషలో అయితే 63వ పురాతన చరిత్ర అని వచనంలో ఒకటి వచ్చింది. 63 పురాతన చరిత్ర అని పద్యగద్యాత్మకంగా కన్నడ భాషలో వచ్చింది. ఇక విరూపాక్షుడైన మహానుభావుడు 63వ పురాతన శరణ చరిత్ర అనే ఒక ప్రబంధాన్ని రచించాడు. ఇందులో చెప్పిన కొందరు భక్తుల గురించి బసవేశ్వరుడు, కన్నడ దేశంలో బసవేశ్వరుడు, ఆయనదే లింగాయత మతం. చాలా లింగాయతులు అంటూ ఉంటారు శివభక్తులందరూ, వాళ్ళ మూలం బసవేశ్వరుడు. బసవేశ్వరుడు రచించిన రచనల్లో కూడా ఇందులో కొందరు నాయన్మార్ల చరిత్ర కొన్ని కనబడతాయి. కన్నప్ప నాయనార్ 63లో ఒకడు, ఆయన చరిత్ర కన్నడ భాషలో ఉంటుంది. అలాగే మరికొంతమంది చిరుతొండ నంబి,
భక్త సిరియాలుడు, అది కన్నడ భాషలో లభిస్తుంది మనకి. అది ఇందులో కూడా ఉంది, సెక్యులర్లో కామన్గా ఉన్నవి. కానీ అందులో చెప్పిన బెజ్జమహాదేవి లాంటి కథలు మళ్ళీ ఇందులో ఉండవు. అంటే భక్తుల చరిత్ర సెక్యులర్ రచించిందే కాక ఇంకా చాలా ఉందని తెలుస్తుంది. ఇలాగా కన్నడ భాషలో కూడా వచ్చాయి. తెలుగులో చెప్పాలంటే అంత చక్కగా రాలేదు. కానీ బసవ పురాణం ఒకటి, పండితారాజ్య చరిత్ర 2 గ్రంథాలు ఉన్నాయి మనకి. 2 రచించిన వారి పేరు ఎవరైనా చెప్పగలరా? పాల్కురికి సోమనాథుడు మహానుభావుడు. ఇంతమందిలో ఒక్కరో ఇద్దరో, ఇంతమంది మహానుభావులు తెలుగు భాషలు ఉన్నారని కూడా తెలుగు వారికి తెలియదు. అందుకే తెలుగువారు ఎప్పుడూ ప్రత్యేకమే మిగిలిన వారికి కంటే. ఎందుకంటే తన సంస్కృతిని వదిలేయడంలో అగ్రస్థానంలో ఉండగలిగిన మహానుభావులు వీరు. చెప్పినా పట్టించుకొని జాతి. అందుకే త్యాగరాజు సంకీర్తనలు రాస్తే తమిళులు ఆదరిస్తారు. మనకు త్యాగరాజ సంకీర్తన కచేరీ పెడితే 1,00,000 మంది తెలుగు వాళ్ళున్నా 10 మంది హాజరవుతారు. అందులో 7 నిద్రపోతూ ఉంటారు, 3 వింటూ ఉంటారు. అదేమిటో. అందుకే గొప్ప గొప్ప సంగీతకారులు త్యాగరాజు తెలుగు కీర్తనలు, అలాగే శ్యామశాస్త్రి తెలుగు కీర్తనలు తమిళనాడు పాడి పేరు తెచ్చుకున్నారు. బాలమురళీకృష్ణ గారు మొదలైనటువంటి వారు. ఇది ఒక్కొక్కసారి బాధతో అంటున్న మాట కానీ మరొకటి కాదు. తెలుగులో పాల్కురికి సోమనాథుడు మంచి తెలుగు రాశారండి, సింప్లెస్ట్ తెలుగు. ఆయన తెలుగుకే జాను తెలుగు అని పేరు. మీరు అచ్చ తెలుగు ఇలా చాలా ఉన్నాయి, కానీ జాను తెలుగు అంత అందమైన చిన్న చిన్న ద్విపదలు, అద్భుతమైన రచనలు చేశాడు ఆయన పాల్కురికి సోమనాథుడు. ఆయన 2 గ్రంథములు, పండితారాజ్య చరిత్ర, బసవ పురాణం, ఈ 2 రచించారు. ఇందులో బసవ పురాణంలో అనేక మంది భక్తులు కథ చెప్తాడు. అంటే అది కూడా ఒక పెరిగి పురాణం లాంటిదే అని చెప్పడం కోసం. అందులో కన్నప్పనయ్యనార్ కథ ఇవన్నీ తేట తెలుగులో రచించాడు. బెజ్జమహాదేవి కథ కూడా ఆయనే రచించాడు చాలా అందంగా. ఒక వృద్ధురాలు, ఆవిడికి శివుడి మీద జాలి కలిగింది. తల్లి లేదు గనక మా శివుడిని అందరూ కష్టాలు పెట్టేశారు, వెర్రిబాగులు వాడిని చేశారని భావం కలిగింది. భావం కలగడం చాలా గొప్పదండి. మేము ఉపనిషత్తులు చదువుతాం, ఉపాసనలు చేస్తాం, చక్రాల మీద ధ్యానం చేస్తాం, భక్తి తక్కువే అనుకునేవాడు సిగ్గుపడాల్సిన విషయం ఇక్కడ. ఆ భక్తి రావడం చిన్న విషయం కాదు. ఆమెకి ఏమనిపించింది? శివుడికి తల్లి లేదు కనుక ఇన్ని కష్టాలు వచ్చాయి. తల్లి కల్గిన ఏల తపసి కానిచ్చు, తల్లి కల్గిన ఏల తల జడల్ కట్టు. తల్లే ఉన్నట్లయితే జుట్టు అలా జడలు కట్టేటట్టు వదిలేస్తుందా? ఇల్లు ఒళ్ళు పట్టకుండా కాడు బీడు తిరిగేటట్టు తపస్సు కానిస్తుందా? అందరూ కలిసి విషం మింగేయమంటే మింగేశాడు. తల్లి పట్టించుకుంటుంది కానీ భార్య పట్టించుకుంటుందా? అందుకే విషం మింగుతానే మింగేమంది వాళ్ళ ఆవిడ. అది అమ్ముంటే మింగనిస్తుందా? అమ్మ లేదు కనుక ఆయనకి ఇన్ని కష్టాలు వచ్చాయి. ఇక కష్టం రానివ్వను, నేనే అమ్మనైపోతాను అని ఆ శివుణ్ణి పిల్లవాళ్ళ చూసుకుంటూ తానే ఆయనకి చక్కగా చుంచు దువ్వి భోజనం పెట్టి పాలు బుబ్బ పెట్టి ఆ పిలిచి పెట్టే తీరు రాస్తారండి బసవ పురాణంలో. పండిత మన పాల్కురికి సోమనాథుడు కళ్ళ నీళ్ళు వస్తాయి. రానాయన తీసుకో ముద్దులాడుతూ. ఆ శివుడికి పాపం మాతృ ప్రేమే తెలియదు. ఈ రుచి మరిగాడు ఆయన. మరిగి ఇంకా అమ్మ చేత ఆటలన్నీ పొందుతూ ఆవిడ పడితే తిని పడుకోబెడితే నిద్రపోతూ బాలశివుడు అక్కడే కనబడతాడు. అలా చేసి చివరికి ఆమెకు ముక్తిని ఇచ్చాడు మహానుభావుడు. ఇక్కడ ఆ ప్రేమ ఉంటే చాలండి, అన్నిటికంటే గొప్పది. అందుకే పరమహంస చెప్తాడు, నాకు లక్షలాది శాస్త్రాల జ్ఞానం కట్టకట్టి నీ పాదాల మీద పెట్టేస్తానమ్మా కాళీ, నీపై అచంచలమైన ప్రేమను ప్రసాదించు చాలు అన్నాడు ఇక్కడ. అది అన్నిటికంటే గొప్పదండి. ఎందుకంటే ఇందులో ఏవి చేసినా ఉపాసనలోకి వచ్చారా, అల్లవాడు అలా చేశాడు నేను అలా చేయలేదు, వాడికి ఆ చక్రం మేల్కొందా నాకు ఈ చక్రం మేల్కొందా, ఇంక అహంకారాలు మొదలవుతాయి. పాండిత్యమా అది అహంకారం. నిజానికి అవి అహంకారం తీసేస్తే అవి గొప్ప సాధనా మార్గాలు. అహంకారం వచ్చేస్తుంది వట్లు, కానీ అహంకారం వదిలితే కానీ భక్తి రాదు. అందుకే ఈ భక్తి అంత గొప్పదండి ఇక్కడ. అలాంటి కథలు మనకి బసవ పురాణంలో కనబడతాయి. అంటే అక్కడ ఎన్ని భక్తుల కథలు ఉన్నాయో చూడండి. దీన్ని బట్టి అవి కూడా తెలుసుకుంటే బాగుండని ఎవరికైనా అనిపిస్తే చాలా సంతోషం. అన్ని ఉన్నాయి కథలు. ఇలా రమ్యమైన కథలు ఇంత మనకి కన్నడ సాహిత్యం దొరుకుతుంది. తెలుగులో బసవ పురాణంలో ఉంది కనుక బసవ పురాణం మంచి తెలుగు రచన. అది ఇంకొక మహానుభావుడు క్షేత్ర సాహిత్యం రచించిన కన్నప్ప పదన కళ్ళకు కట్టినట్టు వర్ణించిన అద్భుతమైన మహాకవి ధూర్జటి. ఆయన నత్కీరుడు చరిత్ర రచించాడు. నత్కీరుడు నాయన్మార్లో వస్తుంది ఆయన చరిత్ర. ఆయన చరిత్రను మళ్ళీ ధూర్జటి అద్భుతంగా పండించేశాడు. కనుక ధూర్జటి కూడా మనకి ఇప్పుడు అర్థం కాదు, అదేదో వేదంలో ఉన్నట్టు అనిపిస్తాయి మనకి. సరే, ధూర్జటి రచించింది అది. ఇలా ఎందరెందరో భక్తులు రచించినటువంటి రచనలు ఉన్నాయి. ఇంకా సంస్కృతంలో చెప్పాలి అంటే ఎక్కడెక్కడ భక్తుల చరిత్రలు ఉన్నాయి. ఈ సెక్యులర్ రచించిన 63 చరిత్రలో సంస్కృతంలో ఉందండి. ఉపమన్యు మహర్షి రచించిన శివభక్త విలాసము అని పెద్ద గ్రంథం ఉంది, సంస్కృతంలో ఉంటుంది అంతా. ఇందులో మొత్తం సెక్యులర్ ఏ ఆర్డర్లో 63 చరిత్ర రచించాడో 63 చరిత్రలో ఉంటుంది. అందులో సంస్కృత భాషలో ఉంటుంది. ఇక్కడ
అంటే సంస్కృత భాషలోకి వచ్చేటప్పటికల్లా మహాపురాణముల స్థాయికి వెళ్ళిపోయింది ఇక్కడ. అలాగే మరొకటి అగస్త్య భక్త విలాసం అని సంస్కృతంలో మరొక గ్రంథం ఉంది ఇక్కడ. అందులో కూడా భక్తుల చరిత్ర చాలా కనబడుతుంది. అలాగే స్కాంద పురాణంలో హాలాస్య మాహాత్మ్యం అని ఒకటి ఉంది. హాలాస్య మాహాత్మ్యం అంటే ఏంటో కాదు, మధురైలో ఉన్న సుందరేశ్వరుడి చరిత్ర తెలుసా? మధురై మీనాక్షి సుందరేశ్వర్, మధురైలో ఉన్న సుందరేశ్వరుడి చరిత్ర ఇది సంస్కృతంలో ఉంటుంది. దీనికి తమిళంలో తిరువిళయాడల్ అని ఉంటాయి, 64 శివలీలలు అందులో ఉంటాయి. ఇంత వాంగ్మయం ఉంది. తెలుగు లేదు, ఇది సంస్కృతమే. హాలాస్య మహాత్మ్యం, ఉపమన్యు భక్త విలాసం, శివభక్త విలాసం, అగస్త్యుడి భక్త విలాసం, మొత్తం 3 సంస్కృత గ్రంథాలు. ఇవి కాక స్కంద పురాణంలో శివపురాణాదుల్లో కూడా శివభక్తుల చరిత్ర చెప్పబడితే మరొక అద్భుతం ఏంటంటే ఈ నయనార్లలో ప్రధానంగా చెప్పుకునే 3-4 నయనాలతో పాటు మరికొందరు నయనార్ల చరిత్రను కూడా సంస్కృతంలో చెప్పిన ఒక మహాగ్రంథం శివరహస్యం. శివరహస్యంలో జ్ఞాన సముద్ర కథ ఉందండి. అది మనం మొన్న మీమాంస చేసుకున్నాం. శివరహస్యంలో 9వ అంశం మొత్తం దీని మీద ఉంటుంది, మొత్తం భక్తుల చరిత్రే, మరొకటి ఉండదు. అందులో జ్ఞాన సముద్ర కథ ఉంటుంది. అరే పురాణ శివరహస్యం ఏనాటిదో, వీళ్ళు తర్వాత కాలం వాళ్ళు కదా, వాళ్ళ కథని ఎలా రచించారు అంటే ఋషి రచించినప్పుడు భవిష్యత్ దృష్టి భవిష్యత్ ద్రష్టలు కనుక భవిష్యత్తులో ఇలా జరుగుతుందని రాశారు, కానీ జరిగిందని రాయలేదు ఆ గ్రంథంలో. కానీ విశ్వసించిన వాడు భవిష్యత్ కథని చెప్పారు అనుకుంటారు, విశ్వాసం లేని వాళ్ళు జరిగిన కథనే సంస్కృతంలో రాసి అందులో పెట్టారంటారు. ఏదైనా పర్వాలేదు. కొంతమంది అంటారు ఉపమన్యువు చెప్పినట్లుగా సెక్యులర్ పురాణాన్ని సంస్కృతంలో ఎవరెవరు రాసేశారు అని. అదే నిజంగా ఉపమన్యు మహర్షి రచించలేదు. సెక్యులర్ రచించినటువంటి 11వ శతాబ్దం నాటి పెరియ పురాణాన్ని సంస్కృత రూపంలో సంస్కృత శ్లోకాలు ఉపమన్యువు రాశాడు. ఎందుకంటే సంస్కృతంలో పెట్టేస్తే వరల్డ్ యాక్సెప్టెన్స్ వచ్చేస్తుంది, దానికి అందరూ గౌరవిస్తారు. అది ఎవరో దీన్ని సంస్కృతంలో రచించేశారు, ఉపమన్యువు చెప్పినట్టు పేరు పెట్టారు అన్నారు. కాదు ఉపమన్యువే రచించాడని సంప్రదాయవాదులు అన్నా రెండిట్లో ఏ వాదమైనా మాకు అభ్యంతరం లేదు. ఎందుకంటే తర్వాత రాసినా ముందు రాసినా మంచి పని చేశారు కదా. భక్తుల చరిత్ర అక్కడ ఉంది కనుక ఇది ముందు రాశారా వెనక రాశారా, ఇది బీసీవా ఇది ఏడేవా తమరి వదనము ఎందుకండి ఇవన్నీ కూడా? ఎందుకంటే భక్తుడికి మీమాంసలు తర్కాలతో సమయం వ్యర్థం చేయడు. అందులో చెప్పిన కథలు ముఖ్యం, అందులో చెప్పిన రసం ముఖ్యం, అందులో చెప్పిన ధర్మం ముఖ్యం, అందులో చెప్పిన భక్తి ముఖ్యం, భగవద్వైభవం ముఖ్యం, అంతే కదా. అయితే అదృష్టవశాత్తు ఉపమన్యుడి భక్త విలాసము, ఈ సెక్యులర్ రచన, వాటికి దొరికిన అనువాదాలు ఇవన్నీ కలబోసుకొని చదవడం చేత వివిధ ప్రవచనాల్లో వాటిలో కొన్ని ఉటంకించడం మాత్రం జరిగింది కథలుగా. ఇప్పుడు వాటి గురించే మాట్లాడడం ఒక యోగంగా కాశీక్షేత్రంలో వచ్చింది కనుక దక్షిణాపథం భక్తుల గురించి ఉత్తరాపథంలో ఉన్న విశ్వేశ్వరుడు వినదలుచుకుని మనల్ని కూర్చోబెట్టి వింటున్నాడు. ఆయన అయినా ఒక్కడే అయినప్పటికీ కూడాను ఆయనగా సరదా పుట్టింది, అందుకే చెప్పించుకుంటున్నాడు. చిత్రం ఏంటంటే తమిళమైనా తెలుగులో వినాలనుకున్నాడు ఆయన. చూద్దాం. ఇది కేవలం విశ్వేశ్వరుడి లీలగా భావిస్తూ అక్కడెక్కడో ఓంకార ఖండం నుంచి కేదార ఖండం వరకు జ్యోతిర్లింగ రూపంగా ఉన్న విశ్వేశ్వరుడికి సమర్పణం చేసుకున్నానంటున్నానన్న కేవల భావంతో దీన్ని చెప్పడం జరుగుతున్నది. అలాంటి భావంతోనే శ్రద్ధగా విన్న వారందరినీ కూడా ఈ భాగవతోత్తములు అనుగ్రహింతురుగాక. మొత్తానికి మళ్ళీ రమణ మహర్షి దగ్గరికి వచ్చాం. రమణుల వారి పేరు చెప్తే ఎందుకు దీన్ని తెస్తున్నారు అంటే, రమణుల వారు తాను ఏ విధంగా ఆత్మానుభూతిని పొందేను, ఈ సిద్ధికి వచ్చాననేది మాటలుగా చెప్తూ ఉంటే కొంతమంది రికార్డ్ చేశారు. అది సెల్ఫ్ రియలైజేషన్ అనే పేరుతో ఇంగ్లీష్లో కూడా వచ్చింది రమణుల వారు చెప్పిన మాటలు. ఆయన బాల్యం ఎలా గడిచిందో చాలామందికి తెలుసు. మధురై సమీపంలో నిరంతరం మధురైకి వెళ్ళేవారు ఆయన. ఆయన తన జీవిత కాలంలో స్కూల్ పుస్తకాలు కాకుండా ప్రేమగా ఇష్టంగా చదువుకున్నది ఒకే ఒక్క పుస్తకం, సిద్ధులు కాకముందు గుర్తుపెట్టుకోండి. ఒకే ఒక్క పుస్తకం చదివారు రమణుల వారు, ఇంకే పుస్తకం చదవలేదు. పెరియ పురాణం, ఇంకోటి లేదు. రమణుల వారికి అది ఒక్కటే ప్రధానమైన గ్రంథం. తర్వాత ఆయన సిద్ధి పొందిన తర్వాత అనేక మంది పెద్దవాళ్ళు ఆయన దగ్గరికి వచ్చి ఈ గ్రంథం చూడండి ఆ గ్రంథం చూడండి అని ఇస్తే అది ఒకసారి చూసి చిన్న నవ్వు నవ్వి వాటి సారం చెప్పడం, అది గొప్ప గ్రంథం అని అనడం, దానితో వాళ్ళ పుస్తకాలు పట్టుకోవడం. అలాగే త్రిపుర రహస్యము, ఇంకా రుభుగీత, ఇలాంటివన్నీ ఆ విధంగా వచ్చినవి ఎప్పుడు సిద్ధి పొందిన తర్వాత. కానీ ఆయన సిద్ధికి వెళ్లే ముందు ఆయన బ్రతుకుని మార్చి ఆలోచన ధోరణి మార్చేసిన మహాగ్రంథం పెరియ పురాణం మాత్రమే. పెరియ పురాణం రమణ మహర్షి లాంటి సిద్ధపురుషుడు మనకు ప్రసాదించిందంటే ఆ గ్రంథం ఎటువంటిదో పరిశీలించండి. ఆ పెరియ పురాణం చదివి ఆయన నిరంతరం శివభక్తి శివచింతనలో వెళ్ళిపోయేవారు. మీనాక్షి సుందరేశ్వర మందిరానికి వెళ్ళినప్పుడు స్వామిని దర్శించి అక్కడ బొట్టు కుంకుమ విభూది కుంకుమ ఇస్తారు, ఎప్పటికీ ఇస్తారు అక్కడ. అది పెట్టుకుని 63 నాయనాల ముందు నిలిచి ఏడ్చేవాడు ఆయన. ఇక్కడ
ఈ అలవాటు ఆయనకు పోలేదు. అరుణాచలంలో ఆయన సిద్ధుడై రమణులనే పేరు పొందినప్పటికీ కూడా అరుణాచలేశ్వరుని దర్శనానికి వెళ్ళినప్పుడు అక్కడ 63 నయనార్లు చూస్తూ వాళ్ళు నిలబడిపోయేవారట. ఆయన సిద్ధి పొందినవి కూడా ఇప్పుడు సిద్ధి పొందిపోయాం కనుక మాకు ఆ భక్తి లేదు అనడం కాకుండా అలా నిలబడిపోయి కళ్ళ నీళ్ళు వచ్చావు ఆయనకి. స్వామి ఏమిటి అలా కన్నీళ్ళు కారుస్తున్నారంటే ఈ భక్తులకున్న భక్తిలో చిన్న భాగం, ఒక అల్పాంశం నాకు వచ్చినా ధన్యుడినైపోతాను కదా అనేవారట ఆయన ఇక్కడ. చూడండి, అటువంటి భక్తులు వీళ్ళు. ఎవరి పేర్లు విన్నంత మాత్రమే, ఎవరి చరిత్ర స్మరించినంత మాత్రమే పవిత్రులమైపోతాం. మొత్తానికి రమణుల వారు అంత ఆదరించిన గ్రంథం భక్తుల యొక్క చరిత్ర సెక్యులర్ రచించినది. అయితే ఉపమన్యువు కూడా రచించినట్లుగా సంస్కృతంలో ఉంది అంటే అది కూడా మనం శిరసావహించవలసింది. ఇదే చరిత్ర సంస్కృతంలో కనబడుతోంది కనుక దేవభాష అయిన గీర్వాణ భాషలో సంస్కృతంలో లభించడం కూడా గొప్ప విషయమే కదా. అయితే మరొక రహస్యం ఏంటంటే సెక్యులర్ రచించిన పెరియ పురాణం ప్రారంభం ఉపమన్యువు దీన్ని చెప్తున్నట్టే రచించాడు. అది తెలుసుకోవాల్సిన గొప్ప అంశం. ఉపమన్యువే దీన్ని చెప్తున్నట్ట. ఎలా చెప్తున్నాడు అనగానే ముందుగా సెక్యులర్ గ్రంథంలోకి మనం అప్పుడే ప్రవేశించిపోతున్నాం. 4286 పద్యాలతో కూడిన గ్రంథంలో ప్రవేశించాం. మొదట వర్ణించినది ఈయన చిదంబరం నటరాజస్వామిని నమస్కారం చేసుకున్నాడు. కనక సభలో వర్ణనకు కూడా అందని దివ్య తాండవాన్ని చేస్తున్న నటరాజస్వామికి చంద్రశేఖరుడికి నమస్కరిస్తూ వేదబద్ధమైన తాళములతో కదులుతున్న అందెలతో ఉన్న నటరాజస్వామి పాదాలకు వందనములు అన్నారు. వేదబద్ధమైన తాళంతో కదులుతున్న అందెలు ధరించినటువంటి నటరాజస్వామి పాదపద్మాలకు నమస్కారము అని చెప్తూ ఆడ తర్వాత గణపతికి నమస్కారం చేశారు. 5 చేతులతో భక్తులను అనుగ్రహిస్తున్న గణపతికి నమస్కారం అన్నారు. చతుర్భుజుడు అంటే బాగుంది, కానీ 5 ఏమిటంటే హస్తం అంటే తొండమునకు కూడా హస్తం అని పేరు కనుక అటువంటి గణపతికి నమస్కారం అని చెప్పారు. దాని తర్వాత భక్తులకు నమస్కారం చేశారు. ఇప్పుడు నేను భక్తుల చరిత్ర రాయడానికి ప్రయత్నిస్తున్నాను, కానీ తప్పు. నా అలాంటి అల్పుడు ఆ అపారమైన భక్తుల చరిత్రను రచించగలడా? ఇది ఆయన ప్రారంభంలో చెప్పిన మాట. నేను తమిళ పద్యాలు చదివి చెప్పట్లేదు, ఎందుకంటే తెలుగులో చెప్తూ ఉంటేనే నిమిలిత నేత్రములు అవుతుంటే ఇంకా తమిళ శ్లోకాలు కూడా ఎందుకులేండి. అందుకే నేరుగా చెప్తున్నది ఏంటంటే భక్తుల చరిత్ర అంతా కలిపిత ఒక సముద్రం అంతా, అది అగోచరం అద్వితీయం. అలాంటి భక్తుల చరిత్ర చెప్పేయాలని తాపత్రయపడ్డం ఏంటంటే ఒక శునకం సముద్రం దగ్గరికి వెళ్ళి ఆ నీరంతా తాగేయాలనుకుందిట. నేను ఆ శునకం వంటి వాడిని అన్నాడు. అంటే ఇందాక చెప్పండి, నైత్యానుసంధానం, తనని తాను తక్కువపరుచుకొని భక్తుల చరిత్ర ఎంత అపారమైన అనుభూతితో చెప్తున్నాడు ఇక్కడ. మొత్తానికి అనపాయ చోళుడి ప్రస్తావన కూడా తర్వాత తీసుకొచ్చాడు. ఆయన వల్ల కదా ఇదంతా రాయగలిగాను. పైగా ఇది ఎలా రాస్తాననగానే నాకు కనకసభానాథుడు ఉలహెళం అనే మాట ఇచ్చి నాకు ఊతమిచ్చి ఈ గ్రంథం రచించమన్నాడు, దానితో రాస్తున్నాను అని శివుడు తనకు ఆకాశవాణి ద్వారా వినిపించినటువంటి శబ్దముతో ఊతం తీసుకుని రచించాను. తానే రచించారండి. ఇప్పుడు మనం ఏమో చెప్పుకోలేదు అంటూ ఈ కావ్యం ఎలాంటిది అంటే బాహ్యమైన అంధకారాన్ని పోగొట్టడానికి ఒక్క సూర్యుడు చాలు, మనస్సులో ఉన్న అవిద్యాంధకారాన్ని పోగొట్టడానికి ఈ గ్రంథమనే సూర్యుడు చాలు అని చెప్పాడు. ఇక్కడ భక్తుల చరిత్ర చాలు అని ముందుగా మంగళాచరణ శ్లోకములు రచించి తర్వాత వర్ణన కైలాస వర్ణన చేశాడు. కైలాసం ఎంత అందంగా ఉన్నదో వర్ణిస్తాడు. ఆ శోభ, ఎందుకంటే సెక్యులర్ ఎంత భక్తుడు అంత గొప్ప కవి. ఎవరికైనా సాహిత్య దృష్టిగానే ఉంటే పెరియ పురాణంలో కవిత్వం, దాని మీద తమిళ భాషలో బోల్డ్ రీసెర్చ్లు ఈ సెక్యులర్ గ్రంథం ఆధారంగా అందరూ పిహెచ్డీలు పొందారండి. బోల్డ్ అంత రీసెర్చ్ జరిగింది, ఇంగ్లీష్లో కూడా జరిగింది. అందులో పొయిట్రీ చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రకృతిని వర్ణించడంలో ఈయన మించిన వాళ్ళు లేడు. అయితే నేను వర్ణనలతో కూడి చెప్పాలంటే నాకు కొంత సంవత్సరమైనా పడుతుంది, అంతుంది వాడిని వ్యాఖ్యానించుకుంటూ వెళితే. అంత అద్భుతమైన ప్రకృతి వర్ణనలు ఉంటాయి. కైలాస వర్ణన కూడా అంత అద్భుతంగా చేశారు. అలాంటి కైలాసంలో అనేక మంది గణములు, భక్తులు, యోగులు, అక్కడ సిద్ధపురుషులు, జీవన్ముక్తులు ఉన్నవాళ్ళు ఉన్నారు. కైలాసవాసులైన వాళ్ళు మోక్షం పొంది అక్కడ ఉన్నటువంటి సాలోక్యముక్తిని అనుభవిస్తున్నటువంటి వారు. అలాంటి వాళ్ళలో మహానుభావుడు ఉపమన్యు ఒకడు. ఇది సెక్యులర్ పెరియ పురాణంలో మొదటి అధ్యాయంలో మనకు కనబడుతున్నటువంటి అంశం. ఉపమన్యువు ఆయనతో పాటు మరికొందరున్నారు. ఇలా వీరందరూ శివుని స్తుతిస్తున్నారు. ఆ సమయంలో ఒక జ్యోతి ఒకటి కైలాసంలోకి ప్రవేశించింది. అందరూ చూసి ఆశ్చర్యపోతున్నారు. ఏమిటా జ్యోతి అని చూస్తున్నారు. ఆ జ్యోతి క్రమంగా కైలాసంలోకి అలా వెళ్ళి ఐక్యమైపోయింది శివుడిలో, మరి కనబడలేదు. ఆ జ్యోతి ఎటు వెళ్ళిందో అటు చూసి ఉపమన్యు ఒక్కసారి నమస్కారం చేసుకున్నాడు. ఒళ్ళు పులకించిపోయింది ఉపమన్యుడికి. నమస్కారం చేసి కూర్చున్నాడు. అప్పుడు సమయం అది కాదని కొంతసేపు అయిన తర్వాత మహర్షులందరూ కైలాస పర్వతంలో ఒక శిఖరంపై, కైలాస పర్వతం చాలా విస్తారమైనది, ఒక శిఖరంపై కూర్చొని
మాకు తెలియక అడుగుతున్నాం. ఎవరో ఒక శుద్ధమైన జీవుడు స్వామిలో ఐక్యమయ్యాడు, అది జ్యోతి వచ్చింది, ధన్యుడు కాదనం. కానీ శివభక్తుల్లో నిన్ను మించిన వాడు లేదు కదా అన్నారు. ఉపమన్యువుని మించిన వాడు లేడు. ఇది తెలియాలంటే ఉపమన్యు చరిత్ర ఇప్పుడు మళ్ళీ ప్రస్తావన చేయం. కానీ మహాభారతంలో ఉపమన్యు చరిత్ర ఉంది, శివపురాణంలో ఉన్నది, స్కాంద పురాణంలో ఉంది. ఉపమన్యు చరిత్ర చాలా విశేషమైనది. ఉపమన్యుకు శివుడిచ్చిన స్థానం అంతా ఇంత కాదు, అంత గొప్ప స్థానం నీకు ఇచ్చాడు. అందుకే నువ్వు భక్తులను అనుగ్రహించడానికి స్వేచ్ఛా శరీరంతో హిమోత్పర్వత ప్రాంతానికి వెళ్తావు. ఉపమన్యు కృష్ణుడికి గురువై శివదీక్ష ఇచ్చినటువంటి వాడు, అటువంటి వాడు. అలాంటి నువ్వు కైలాసంలో స్వేచ్ఛాగామివి, హాయిగా వస్తావు. అంత భక్తుడివే నువ్వు ఎవరికయ్యా దండం పెడుతున్నావు? ఆయన ఎవడయ్యి ఉంటాడు అంటే సామాన్యం కాదయ్యా. ఆయన కైలాసంలో ఉండి స్వామి ఆజ్ఞ చేత భూమిపైకి వెళ్ళి కొంతకాలం తరింపజేసి తిరిగి శివుల్లో ఐక్యమైనటువంటి మహాజీవుడు. జీవుడు అనే కంటే గొప్ప శివభక్తి యోగి. ఆయన పేరు సుందరార్. ఆయన అనగానంటే ఆయన చరిత్ర ఏమిటో చెప్పు. అప్పుడు ఉపమన్యు మహర్షి ప్రారంభిస్తున్నాడు. ఇది సెక్యులర్ పెరియ పురాణం ప్రారంభమయ్యే పద్ధతి. మొత్తానికి మొదటి నాయన్మార్ ఎవరు? సుందరార్. అయితే చిత్రం ఏంటంటే సుందరార్ చరిత్ర చెప్తూనే సుందరార్కి సమకాలికులుగా ఉన్నటువంటి వాడే శ్రీజ్ఞాన సంబంధర్, సమకాలికుడే అప్పర్. ఇంకా మరికొందరు చెప్పబోయే 63లో కొంతమంది సమకాలికులు వీళ్ళందరూ. కనుక ఆయన చరిత్ర చెప్తున్నానని ప్రారంభించి క్రమంగా అందరి నాయన్మార్ల చరిత్ర చెప్పినవాడెవరు? ఉపమన్యు మహర్షి. కనుక ఉపమన్యు కృతం అని సంస్కృతం రచించింది కూడా మన సమంజసంగా అర్థం స్వీకరించవచ్చు. మొత్తానికి శివభక్తుల్లో ప్రథమాగ్రగణ్యుడు అయినటువంటి పరమశ్రేష్ఠుడైన ఉపమన్యు మహర్షి, శివభక్తుడికి పరమ గురువైనటువంటి ఉపమన్యు మహర్షి చెప్పినటువంటి గొప్ప గ్రంథం కనుక శ్రీ ఉపమన్యవే నమః అని నమస్కారం చేసుకుందాం. ఇది ప్రారంభిస్తున్నారు కథని. ఇందులో కూడాను అనేక నగరాలు వర్ణిస్తాడు. ముఖ్యంగా తిరువారూరు అనే నగరం వర్ణనతో ప్రారంభిస్తాడు. దక్షిణాపథంలోకి తీసుకువచ్చి తిరువారూర్ ఇప్పటికీ చాలా ప్రసిద్ధిగా చాలామందికి తెలుసు. ఒక్క ఆలయమే ఒక ఊరంత ఉంటుందండి. తిరిగేటప్పుడు కొంతమంది కాళ్ళు లాగేస్తాయి, అంత ఉంది. ఎన్ని శివలింగాలు ఊరంత ఉంటాయి. ఊరంత ఆలయాలు నేటికి మనకి తమిళనాడులో లభిస్తుంటాయి. ఊరంత ఆలయం. ఆ తిరువారూరుకు మరొక పేరు కమలాపురం. ఈ కమలాపురం గొప్పతనం ఏంటంటే అక్కడ పుట్టిన వాళ్ళు మోక్షం పొందుతారు, కాశీలో పోయిన వారు మోక్షం పొందుతారు. ఇలా ఒక్కొక్కదాని కూడా చెప్పారు. అది కమలాపురం, తిరువారూరు. అక్కడే తనంతర కాలంలో మనం అనుకునే త్యాగరాజస్వామి వారు, ముత్తుస్వామి దీక్షితులు, శ్యామశాస్త్రి గారు అక్కడే పుట్టారు. ఇప్పటికీ ఎన్ని లింగములో అక్కడ శివుడు 2 పేర్లతో ఉంటాడు. త్యాగరాజేశ్వరుడు, త్యాగేశ్వరుడు అని పేరు. త్యాగేశ్వరుడు రాజు అక్కడ మామూలుగా ఉండడు. అసలు రాజుకు భోగం ఉంటుంది కానీ త్యాగం ఉండదు. కానీ మా శివుడు రాజు అయితే త్యాగమే ఉంటుంది, దానికి ఆయన భోగం ఉండదు ఇక్కడ. కనుక ఆయన త్యాగరాజు. ఇప్పటికీ త్యాగరాజు దర్బారు ఉంటుందండి, చూడవలసినవి ఇవన్నీ కూడా. అందులో స్వామి రాజదండం, బంగారు దండం పట్టుకుని ఉంటాడు శివుడు. అంటే రాజు కదా, రాజదండంతో శాసనం చేస్తాడు. ఇంకోటి వల్మీకనాథర్, పుట్టలో ఉంటాడు, పుట్ట రూపంలో శివుడు ఉంటాడు. వల్మీకనాథర్ త్యాగరాజు, తిరువారూరు. అక్కడ అమ్మవార్లు 2 పేర్లతో ఉంటారు, కమలాంబిక, నీలోత్పలాంబిక. మహానుభావుడు ముత్తుస్వామి దీక్షితులు వీరు ఉభయులపై కూడా నవావరణ కీర్తనలు రచించాడు. మొత్తం తిరువారూరు గురించి తలంచుకుంటున్నాం. మొత్తానికి కమలాలయం, కమలాపురం అని పేరు ఇక్కడ. ఆ తిరువారూరు గొప్పతనాన్ని ముందు వర్ణిస్తూ ఒక భక్తుడి చరిత్ర ప్రసంగవశాత్తు చెప్తాడు. అప్పట్లో మనునీతి చోళుడు అని ప్రాచీన కాలంలో పాలించేవాడు. మనునీతి చోళుడు. మనునీతి అంటే అని తెలిసిపోతుంది, మనుధర్మాన్ని అనుసరిస్తూ పాలన చేసేవాడు. అలా చక్కగా పాలిస్తున్న రోజుల్లో ధర్మానికి ఎంత కట్టుబడ్డవాడో చెప్తున్నారు ఇక్కడ. అప్పుడు ఇంకా కలి మొదలని రోజులు. ఈ మహానుభావుడు అద్భుతంగా రాజ్యపాలన చేస్తున్నాడు. ధర్మ నిర్వహణలో తనవారు పైవారు అని భావం లేదు, అందరికీ ధర్మ సమానము అని భావించేవాడు. అతని పుత్రుడు కూడా చాలా యోగ్యుడు. అతను యువరాజు అయిన తర్వాత, అంటే మంచి యువకుడే, విద్యాపారంగతుడే, యువరాజుగా పట్టం పొందిన తర్వాత ఒకసారి రథంలో వీధిలో వెళుతున్నాడు, రాజవీధిలో వెళుతూ ఉంటే ఎక్కడి నుంచో ఆవు దూడ ఒకటి చెంగుని దూసుకొచ్చి రథచక్రం కింద దూరిపోయింది. ఈయనకు తెలియదు, హఠాత్తుగా వచ్చింది. ఇక్కడ దూరం నుంచి చూస్తే పోనీ తాను ఆగేవాడు ఏదో, హఠాత్తుగా దూరిపోయింది. దూరిపోయేటప్పటికల్లా తాను నిగ్రహించే లోపలే చక్రం దూడ మించి వెళ్ళిపోయి ఆ దూడ అక్కడికక్కడే మరణించింది. దానితో రథం దిగిపోయి ఎంత దుఃఖించాడు ఆయన. అక్కడ అది చూసిన ఆవు చాలా దుఃఖితురాలైపోయి కనబడకుండా వెళ్ళిపోయింది ఎక్కడకు. ఈయనకి మాత్రం నాకు తెలియకుండా నేను గోహత్య జరిగింది కదా అని దుఃఖితుడైపోయి బాధపడి దీన్ని ప్రాశ్చిత్తం చేసుకోవాలి,
ప్రాయశ్చిత్తం చెప్పగలిగిన పండితుల దగ్గరికి వెళ్తానని చెప్పి ఆ పండితులను చోటుకు వెళ్ళిపోయాడు. ఈ లోపల అక్కడి నుంచి వెళ్ళిపోయిన గోవు ఏం చేసిందంటే, రాజద్వారం వద్ద ఒక గంట ఉంటుంది. ఈ గంట గాని వాయిస్తే ఎవరికైనా అన్యాయం జరిగితే ఆ గంట విని రాజు వచ్చి అన్యాయాన్ని పరిష్కరిస్తాడు. చిత్రం ఏంటంటే, ఈ రాజు పట్టాభిషిక్తులైన దగ్గర నుంచి కూడా ఎవరు గంట వాయించలేదు. మనునీతి చోళుడు రాజైన దగ్గర నుంచి ఎవరూ గంట వాయించలేదు. అంటే గంట వాయించవలసిన పరిస్థితి రాలేదు. అంత చక్కగా రాజ్యపాలన చేసేవాడైన మహాశివభక్తుడు. ఏ ధర్మం చేసినా శివప్రీతిగా చేసేవాడు. అందుకే తెలుసుకోవాల్సిందంటే, భక్తి బాధ్యతల నుంచి తప్పించుకునేది కాదు, బాధ్యతల్ని మరింత అందంగా చేయించేది భక్తి. భగవత్ప్రీతిగా చేస్తుంది. తన కర్తవ్యం నుంచి తప్పించుకోవడం భక్తి కాదు, తన కర్తవ్యాన్ని భగవదర్పణ బుద్ధితో భగవత్ప్రీతిగా చేసేది భక్తి. అది గొప్పతనం. అందుకే సమాజంలో అందరూ భక్తులు అయిపోతే ఎలా అండి అంటే ఆ సమాజం బాగుంటుంది. ఇది తెలుసుకోండి ఇక్కడ. ఎందుకంటే ఇంకెవరికి అహంకారం ఉండదు, స్వార్థం ఉండదు. భగవత్ప్రీతిగా చేస్తున్నామన్నప్పుడు అన్యాయం చేయడు. అలా ఉండాలి. అప్పుడు రాజులు భక్తులై రాజ్యపాలన చేసేవారు. మనునీతి చోళుడి చరిత్రతో ప్రారంభిస్తున్నాడు శక్కెళారు, ఉపమన్యు మహర్షి కూడా. అలాగా చక్కటి పాలన ఇచ్చేటువంటి వాడికి మొట్టమొదటిసారి గంట మోగింది. ఎన్నాళ్ళు ఎవరు మోయించకపోవడంతో ఆ గంట లోపల నాళం కూడా కట్టేసి ఉంచారు, ఎవడు పట్టించుకోలే. మొట్టమొదటి మోగేటప్పుడు దానికి ఇది మొదటిది గంటకి కష్టపడి మోగింది. మొత్తానికి ఏమన్యాయం జరిగిందని దిగేటప్పటికల్లా ఆ గంట మధ్యలో ఉన్న నాళపు తాడు పట్టి లాగుతుంది ఆవు. వెంటనే దిగి ఏమైంది అన్యాయం అనుకుంటుంటే అక్కడున్న ప్రజలు చేరి, త్రోవలో ఇలా జరిగిందండి, గోహత్య జరిగింది, దూడని చంపేశారు, ఎవరు వాడిని శిక్షించవలసిందే అంటే మీ అబ్బాయి గారేనండి అన్నారు. ఇక్కడ వెంటనే సభ తీర్చి మంత్రుల్ని సామంతుల్ని పిలిచి వెంటనే అతనికి శిక్ష ఏమిటో అమలుపరచాలి మనం. ఏమిటా శిక్ష? గోహత్య చేసిన వాడిని సంహరించడమే శిక్ష. అప్పుడున్నటువంటి రాజ్యాంగం అంత గట్టిగా చెప్పింది. ఇలాంటి రాజ్యాంగం వస్తే గోవులన్నీ క్షేమంగా ఉంటాయి. పైగా ఎలాగూ ఆ దూడ ఎలా సంహరింపబడిందో అలాగే చావాలి. అదేమిటంటే, ఇతన్ని రోడ్డు మీద వీధిలో పడుకోబెట్టాలి రాజపుత్రుడు యువరాజుని, అతని మించి రథం పోనివ్వాలి. ఇది శిక్ష అమలుపరచండి అన్నాడు. ఎవరు వెళ్తారు? మంత్రులు సామంతులు. అప్పచెప్పాడు సేనాధిపతులు. ఒక్కడ పని చేయలేదు. మేమా పని చెయ్యలేము అన్నారు. అయితే నేను చేస్తాను ఈయన. తండ్రి స్వయంగా కొడుకుని అక్కడ పడుకోబెట్టి రథాన్ని ఆయన మీద తోలించడానికి సిద్ధపడ్డాడండి. ఆ కొడుకు పారిపోలేదు. పాప పరిహారం జరుగుతోంది కదా అని సంతోషించి పడుకున్నాడు ఆయన. ఎందుకంటే వాళ్ళందరూ కూడా తెలుసు ఈ దేహం శాశ్వతం కాదు, దీంతో చేసిన పాపపుణ్యాలు మాత్రం వెంటొచ్చి అంటుకుంటాయి కనుక పాపం ఇది ఇక్కడే పరిగణింపబడుతుంది. రాజదండన పొందిన వాడికి యమదండన ఉండదు. ఇది తెలుసుకోవాల్సింది. అందుకు నేను సిద్ధమని ఆయన పడుకున్నాడు. పడుకుంటే ఈ రథం సరిగ్గా అక్కడికి వెళ్ళేటప్పటికల్లా ఆయన శివస్మరణ చేస్తూ నడుపుతున్నాడు. వెళ్ళేటప్పటికల్లా ఉమాసహితుడైన పరమేశ్వరుడు వృషభవాహనారూఢుడై రాజుకు దర్శనమిచ్చారండి. శభాష్, నీ రాజనీతికి చాలా సంతోషించాను నాయనా. అదిగో ఆ దూడ చూడున్నాడు. దూడ లేచి కూర్చుంది. దూడను బ్రతికించాడు. గోవు సంతోషించింది. రాజపుత్రుని లేపాడు. రాజు సంతోషించాడు. అందరికీ క్షేమంగా కలిగించి అనుగ్రహించాడు పరమేశ్వరుడు. ఈ కథతో ప్రారంభించారు మనునీతి చోళుడి చరిత్రతో. దీన్ని బట్టి ఇతను చెప్పకనే చెప్పినట్టు మరో భక్తుడిగా చరిత్ర చెప్పినట్లే కదా. ఇది అయిన తర్వాత కథని చెప్తున్నారు ఇక్కడ. జంబూపురం అనే చోట, ఇది తిరునావలూర్ అని అంటారు. ఆ చోట ఇద్దరు గొప్ప శివభక్తులైన దంపతులు ఉండేవారు. వారు ఆది వేద శైవ సిద్ధాంతానికి చెందినటువంటి వారు ఇద్దరి పేరు ఇసై జ్ఞానియార్, సడియనార్. మనకి ఇది కూడా సంస్కృతంలాగే, అంతే కదా, గుర్తుండదు. కానీ చెప్పబోయే మహానుభావుడు తల్లిదండ్రులండి వీళ్ళిద్దరు, ఇసై జ్ఞానియార్, సడియనార్. దీనికి మనకు ఉపమన్యు గ్రంథం కొంత సహకరిస్తుంది. ఉపమన్యు వీళ్ళకి సంస్కృత నామాలు చెప్తున్నాడు. సంస్కృత నామాల ప్రకారంగా వీళ్ళ పేర్లు జటిలుడు, ఆయన పేరు జ్ఞానవతి ఆవిడ. వారు గొప్ప శివభక్తులు. వారికి లోక కళ్యాణార్థం అవతరించిన పుత్రుడే ఇప్పుడు చెప్పబోయే కథానాయకుడు. ఎవరైనా సుందరార్, మొదటి నాయన్మార్ చరిత్ర. ఆయన సుందరార్. ఆయనకి పెట్టిన తమిళంలో పేరు నంబియారూరార్. నంబియారూరార్ అంటే కమలాలయ నాథుడు అని పేరిట. ఎందుకంటే ఈ తండ్రికి తిరువారూరు చాలా ప్రీతి, అందుకే తిరువారూరుకే కమలాలయం అని పేరు. ఆ శివుడి పేరు పెట్టుకున్నారు. అందుకే కమలాలయనాథుడు అని సంస్కృతం ఉపమన్యువు చెప్పాడు. నంబియారూరార్ అని సిక్కిలారు చెప్పాడు. నంబియారూరార్ అని పేరు. అతడు ఎంత అందగాడంటే
అలాంటి అందగాళ్ళు ఆ రోజుల్లో ఎవరు లేరు. అందగాళ్ళు ఎందరో ఉండొచ్చు, కానీ ఇతడు అపురూపమైన ఏదో సౌందర్యం ఉంది. అంటే జన్మ రహస్యం ఏది ఉంది వెనకాల. రహస్యం కనుక ఎప్పటి నుంచి చెప్పద్దు, తర్వాత తెలుసుకుందాం. ఈయన జన్మ వెనకాల ఏదో గొప్ప రహస్యం ఉంది. అంత అందగాడండి. కాస్త కౌమార దశలో పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు వీధిలో. అక్కడ ఆ ప్రాంతానికి రాజుగా ఉన్నటువంటి వాడు నరసింహయునయ్యర్, మన నరసింహ అని పేరు పెట్టుకుంటే చాలు. ఆ నరసింహరాజు ఆయన రథం మీద వెళుతూ ఆ పిల్లవాడిని చూశాడు. ఇంతమంది పిల్లలు అక్కడ ఆడుకుంటున్నా ఈ పిల్లవాడిని చూస్తే అతడు సౌందర్యాన్ని ముగ్ధురైపోయాడు. ఏదో ముచ్చట కలిగింది. ఇవన్నీ గర్జన్మ ప్రేరణలే ఉంటే అలాంటి ఎవరి మీద తెలియకుండా ప్రేమ కలుగుతుంది. ఆ పిల్లవాడిని చూసి ఈ పిల్లవాడిని నా దగ్గర ఉంటే బాగుంటుంది అని తల్లిదండ్రులను అడిగి, నేను తీసుకెళ్ళిపోతాను ఈ పిల్లవాడిని, నాకు మీరు ఇతన్ని ఇవ్వండి, నేను పెంచుకుంటా, ప్రేమతో అడుగుతున్నాను. పైగా మీరు వైదిక సంప్రదాయానికి చెందినవారు కనుక మీ సంప్రదాయ ప్రకారంగానే ఆయనకు సంస్కారాలన్నీ చేయించండి, కానీ నేను నా కోటలో ప్రేమగా పెంచుకుంటాను అతన్ని, అంటే రాజ్యం కూడా ఇవ్వచ్చేమో బహుశా అని చెప్తే సరేనని తల్లిదండ్రులు అంగీకరించారు. ఎందుకంటే రాజు కదా, రాజశాసనం అది. పైగా చక్కగా ధర్మబద్ధంగా ప్రేమగా పాలిస్తున్న రాజు గనక నరసింహరాజు చెప్పిన ప్రకారంగా పిల్లవాడిని అతనికి ఇచ్చేశారు. దీని వ్యాఖ్యాతలు ఏమంటున్నారంటే పిల్లవాడిని ఇవ్వడమే కాదు, వీళ్ళు కూడా రాజాదరణలో క్షేమంగా అక్కడే ఉండేవారు అని కూడా చెప్పారు. మొత్తాన్ని పిల్లవాడికి వేద సంస్కారములు ఇచ్చారు. చక్కగా పిల్లవాడు వేద సంస్కారాలు పొంది వైదికమైన అనుష్ఠానాలు చేసుకుంటూ వేద జ్ఞానము ఇవన్నీ కలిగినటువంటి వాడు. అతనికి వివాహ వయస్సు వచ్చినప్పుడు సంబంధాలు చూశారు. పైగా ఇతను మహాసౌందర్యవంతుడు, ఎదుగు ప్రసిద్ధి. ఏ విద్య నేర్పితే ఆ విద్య అలాగ వచ్చేస్తుంది కనుక విద్యావంతుడు అయ్యాడు, సంస్కారవంతుడు అయ్యాడు, కుటుంబం బాగుంది, రాజాదరణ ఉంది, ఇంకేం కావాలి, రాజే పుత్రులా చూస్తాడు. ఇంకా ఈయనకి మంచి సంబంధాలు చాలా వస్తున్నాయి. అప్పట్లో పుత్తూరు, దీనికి నూతనపురం అంటాడు ఉపమన్యువు. పుత్తు అంటే కొత్త, పుత్తూరు అంటే కొత్త ఊరే. ఆ పుత్తూరు పేరుతో చాలా ఉన్నాయండి. విల్లిపుత్తూరు ఒకటి ఉంది కదా, ఇది విల్లిపుత్తూరు కాదు, ఇది ఒక పుత్తూరు. ఆ పుత్తూరులో ఒక మహానుభావుడు వేద పండితుడు ఉండేవాడు. ఆయన తన కుమార్తెనిచ్చి వివాహం చేయాలని సంబంధం కలుపుకోవడానికి మాట్లాడితే ఈ సంబంధం అన్ని విధాలుగా యోగ్యమైనది అని నిర్ణయించుకున్నవారే ఇంకా పెళ్లి ఏర్పాట్లు అయ్యాయి. ఆ పెళ్లి ఏర్పాట్లో ఈయన వెళ్ళిన తీరు, పెళ్లి కొడుకుగా ఎలా చేశారు, ఇవన్నీ చాలా అందంగా వర్ణిస్తాడు సెక్యులర్. దీన్ని బట్టి అప్పుడు ఆచార వ్యవహారాలు ఉండేవో తెలుస్తుంది ఇక్కడ. వాళ్ళ సంప్రదాయం ప్రకంగా పైగా రాజపుత్రుడు కనుక పెళ్లి అలంకారాలను చేసి గుర్రం నుంచి తీసుకెళ్ళారు అక్కడికి పుత్తూరుకి. వాళ్ళు విడుదలన్నీ ఏర్పాటు చేశారు. ఇంకా ముహూర్తం దగ్గరికి వస్తుంది. విడుదల నుంచి ఇక్కడికి మంగళవాద్యాలతో కళ్యాణ మండపానికి తీసుకొచ్చారు. పెళ్లి కొడుకు అక్కడ దిగాడు. మన సంప్రదాయ ప్రకారంగా పెళ్లి కూతురు వచ్చే లోపల పెళ్లి కొడుకు దీక్షగా చేయవలసిన కొన్ని విధులు ఉంటాయి. అవి చేయిస్తున్నారు పురోహితులు, అవి చేస్తున్నాడు. ఇంకా పెళ్లి కూతురు రాలేదు. ఇంకా అటు ఇటు వారు బంధువులు, మిత్రులు, పరివారములన్నీ వచ్చున్నాయి. కిటకటలాడిపోతుంది అంతా కూడా. పైగా రాజు కూడా వచ్చాడు కదా, కనుక రాజు పరివారములు వచ్చాయి. అంత రాజు వచ్చాడు కనుక చాలామంది వచ్చారు. మొత్తానికి అంత అందగాన్ని పెళ్ళికొడుకుగా చూడడంలో అందరూ మురిసిపోతూ అందరూ కూర్చున్నారండి. ఆ సమయంలో ఒక తెల్లని దబ్బపండు లాంటి ఛాయతో ఒక వృద్ధుడు వస్తున్నాడు. పైగా చేతిలో ఎలా వస్తున్నంటే చేతిలో దర్భ కూర్చో పట్టుకుని మరొక చేతితో ఒక కర్ర పట్టుకుని ముడతల పని శరీరంట కానీ వర్చస్సు, అద్భుతమైన వర్చస్సు. పైగా రుద్రాక్షలు వేలాడుతున్నటువంటివి, బంగారం తొడిగినటువంటి రుద్రాక్ష మాలలు వేసుకుని అద్భుతమైనటువంటి త్రిపుండ్రాలు ధరించి వస్తున్నాడు ఆయన, మహా తేజస్వైనటువంటి వృద్ధుడు. ఆ వచ్చిన ఆయన రాగానే వీళ్ళందరూ పెద్ద ఆయన కదా వచ్చాడని గౌరవించారు. ఆ పైనుంచి ఇతన్నే చూస్తున్నాడు, సుందరారనే చూస్తున్నాడు ఆయన కూర్చున్న ఆయన. చూస్తూ పైగా సుందరార్ అనేది ఆయనకి ముద్దుగా పెట్టుకున్న పేరు, అసలు పేరు మాత్రం కమలారీనాథుడు, మర్చిపోవద్దు. ఊళ్ళో వాళ్ళందరూ అందాన్ని చూసి సుందరార్ అన్నారు కదా. అలా వచ్చిన పేరు బిరుదనామం. కొందరు అసలు పేర్లు పోయి ఆ పేరుతోనే పిలుస్తారు లక్షణం బట్టి. మా ఊర్లో ఒక పొడుగు ఆయన ఉన్నాడు, వాడు అసలు పొడుగు ఆయన కాదు, ఆయన పేరు ఇంకేదో ఉంటుంది. అలాగే ఈయన పేరు అందగాడు. ఎంత బాగుంది, ఈ పేరు తెచ్చుకోవడం కష్టంలేండి. సుందరారు. మొత్తానికి ఆ సుందరారు వైపే చూస్తున్నాడు కూర్చుని పెద్ద ఆయన. అందులో చాలా వృద్ధుడు కనుక మొదటి ఆసనంలో కూర్చోబెట్టారు. అలాగే చూస్తున్నాడు. ఇంత చూస్తుంటే ఆయన కనిపించింది, ఎందుకు అలా చూస్తున్నామని. అప్పుడు బాబు నువ్వు పెళ్లి కర్మలు చేయడానికి కూర్చున్నావు, ఈ క్రియలు ప్రారంభించే ముందు నీకు నాకు మధ్యన లావాదేవీ తీర్చుకొని అప్పుడు కూర్చోన్నాడు. ఇక్కడ నీకు నాకు లావాదేవీ ఏమిటరా అన్నాడు. ఇక్కడ దిగు, ముందు తేల్తే కానీ నువ్వు పెళ్లి చేసుకోవడానికి వీల్లేదు. నీకు నాకు పూర్వపు వివాదం ఒకటి ఉంది. వివాదం అంటే తెలుసు కదా, నీకు నాకు పూర్వ వివాదం ఉంది అని చెప్తూ మిగిలిన వాళ్ళు ఆశ్చర్యపోయి చూస్తున్నారు. ఏమిట్రా బాబు నీ గొడవ అంటే, ఇదిగో ఇక్కడ కూర్చొని పెద్ద మనుషులు
ఈ నావలో నుంచి పారిపోయిచ్చిన ఈ బ్రాహ్మడు నా దాసుడు, ఇది అన్నాడు. పారిపోయిచ్చట్టిన పారిపోయిచ్చని ఈ పెళ్లి కొడుకుగా కూర్చున్న బ్రాహ్మడు నా దాసుడు. దాసుడు అంటే ఏమిటి? నా బానిస అనగానే వెంటనే అతను అన్నాడు, పెద్ద నవ్వు నవ్వి, ఏమిటి నువ్వు మాట్లాడుతున్నది? నేను నీ దాసుడిని ఎలాగయ్యాను అంటే, ఏ అవివేకి, అలా నవ్వకు. నువ్వెందుకు అలా నవ్వుతావు? నా దగ్గర ఒక పత్రం ఉంది, నిన్ను దాసుడుగా నాకు అప్పగించిన పత్రం ఉంది. ఈ పత్రం సాక్షిగా చెప్తున్నాను. పైగా మీ తాతగారు తన దస్తూరితో సంతకం చేశారు, నిన్ను దాసుడుగా అప్పగించారు. ఆ పత్రం నా దగ్గర ఉంది, దాని సాక్షిగా చెప్తున్నాను, నువ్వు దాసుడివి అనగానే వెంటనే అతను కిందకి దిగి, నీకేం పిచ్చి పట్టిందా? ఈ వైదిక సిద్ధాంతంలోని విప్రుడు ఒకడికి దాసుడుగా వెళ్ళడు, వాడికి దాసత్వం లేదు. అలాంటిది నేను నీకు దాసుడిని ఎలా వెళ్తాను? పిచ్చివాడా, నీకేమైనా పిచ్చి పట్టిందా అని గట్టిగా అన్నాడు. వెంటనే నువ్వు ఇలా గట్టిగా అరచి లాభమేమీ లేదయ్యా, వ్యవహారానికి రా, అహంకారం విడిచిపెట్టు, నా దగ్గర పత్రం ఉంది, కావాలంటే ఈ సభలో ఉన్న వాళ్ళందరికీ చూపిస్తాను, పత్రం సాక్షిగా నువ్వు నాకు దాసుడివి అనగానే వెంటనే ఏది ఆ పత్రం ఒకసారి తీసుకురా చూస్తాను అన్నాడు. నేను ఇవ్వనన్నాడు ఆయన. అక్కడ వెంటనే మీరు ఎక్కడి నుంచి వచ్చారని పక్క వాళ్ళందరూ అడుగుతున్నారు. ఎందుకంటే వివాదాన్ని సౌమ్యంగా పరిష్కరిద్దామని వాళ్ళ ఆశ. కానీ ఇతడి తేలాలి, నేను తిరువెన్నెనల్లూరు అనే చోటు నుంచి వచ్చాను, నేను అసలే వృద్ధుణ్ణి, వీళ్ళ తాతగారు నాకు రాసి ఇచ్చేశారు, కావాలంటే చూడండి. దానిలో రాసింది ఏముందంటే, నేను, నా సంతానము, ఆ తర్వాతి వాళ్ళు అందరూ ఈయనకు దాసులము అని రాసుంది. అందులో నా పేరుతో సహా అందులో ఉంది. కనుక నాకు వీళ్ళందరూ దాసులు. ఇప్పుడు నా పత్రం ఇప్పుడు నా చేతికి దొరికింది, అందుకే ఇతని దగ్గరికి వచ్చాను. ఇతను బానిస, నాతో రావాల్సిందే. బానిస అంటే ఏమిటి? నేనేం చెప్తే చేయాలి, బానిస కర్తవ్యం అది. కనుక వీడు నా దాసుడు కనుక నేనేం చెప్తే చేయాలి, నా దాసత్వానికి ఇతనికి ఇచ్చేసేయండి అని అంటే, అయితే ఆ పత్రం వీళ్ళు చూస్తుంటే ఏదో ఒకసారి చూడు అని చెప్పి లాగేసుకున్నాడు. ఎవరు? సుందరారు. లాగేసుకుని చదివి ముక్కలు ముక్కలు చేసి అగ్నిహోత్రంలో పడిశాడు. ఇప్పుడు చెప్పు, నేను నీ దాసుడినా? ఏది సాక్షి అంటే, పెద్దలందరి ముందు పత్రం చింపేశాడు. ఇదేనా తగిన పనేనా మీరు చెప్పండి. అందుకే వీడు దుందుడుకుగాడు, వీడు దూకుడు ఎక్కువ, తొందరపాటు ఎక్కువ. తెలుగు భాషలో చెప్పారు తుంటరి భక్తుడు వీడు. ఇంకా భక్తుడు కాలేదు, తుంటరి వాడు వీడు. ఈ తుంటరి వీడు నన్ను పిచ్చివాడు అంటారా? అందుకే నేను పనిచేశానులే, చూపించింది నకిలీ పత్రం, నకలది, ఒరిజినల్ నా దగ్గర ఉంది. కనుక వీడి దాసత్వానికి సంబంధించిన పత్రం నా దగ్గర ఉంది, అసలు పత్రం నా దగ్గర ఉంది, నకిలీ పత్రం చింపేశాడు అంతే అన్నాడు. ఇక్కడ మరి ఎలాగో అయితే ఇక్కడ కాదు, మా ఊరికి మీరు వస్తే పంచాయతీ పెడతాను, అక్కడున్న పెద్దవాళ్ళందరినీ పిలుస్తాను, వాళ్ళ చిగ్గురు చూపిస్తాను, వాళ్ళు అంగీకరిస్తే మీరు ఈ దాసత్వం అంగీకరిస్తారా? సరే పెద్దవాళ్ళ సభ కనుక ఓకే, అయితే మీరు అందరూ రండి అక్కడికన్నాడు. వీళ్ళందరూ వచ్చారు. సుందరారు కూడా నడుస్తున్నాడు. ఈ వృద్ధుడు ముందు పరిగెడుతున్నాడు, నడకే పరుగులో ఉందిటండి. ఆ నడకందు కూడా యువకులకు సమయం పట్టింది. మొత్తానికి అలా వెళుతూ 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 ఉంటే అక్కడ సభ ఏర్పాటు చేశాడు, ఎందరో పండితులు అక్కడ. అప్పుడు వాళ్ళందరి ముందు చెప్పాడు, ఇదిగో నా దగ్గర పత్రం ఉంది, బయటికి తీస్తాను, కానీ మళ్ళీ వీడు చించేస్తాడు. మీరు నాకు హామీ ఇస్తే బయటికి తీస్తా, దాన్ని రక్షిస్తానని మీరు హామీ ఇస్తే నేను ఆ పత్రం బయటికి తీసి చూపిస్తాను అంటే, ఎంతమంది సభ తీర్చాం కనుక మీరెవ్వరు ఇంకేం చేయలేరు, కాబట్టి తప్పకుండా చూస్తా, నిన్నెవరేం చెప్పారు, పత్రం తీసుకురా అన్నారు. ఆ లోపల ఎక్కడ దాచిపెట్టాడు ఇతను, లోపల నుంచి బయటకు తీశాడు ఆ పత్రాన్ని, తీసుకొచ్చి ఇదిగో పత్రం ఒరిజినల్, ఆయన సంతకం కూడా ఉంది, వీడి తాతగారి సంతకం ఉంది చూడండి ఇక్కడ. ఏమిటి అందులో రాసి ఉన్నది అంటే, అందులో రాసినది అంతా కూడా ఏంటంటే, నేను పూర్తి ఆరోగ్యముతో పూర్తి మతిస్థిమితముతో ఈ పత్రము వ్రాయుచున్నాను, నేను నా కలిగిన సంతానము, వారికి కలిగిన సంతానము, ఇవన్నీ కూడా ఈ బ్రాహ్మణునకు దాసునిగా ఉంటాము అని రాసి పెట్టేశాడు. ఇందులో మొత్తం సంతకం కూడా అదే. ఆ సంతకం ఆయనదే అని గ్యారంటీ ఉంది నమ్మను నేను. ఆ వ్రాత ఆయనదేనా అంటే, ఇక్కడ చాలా దస్తావేజులు ఉన్నాయి. వీళ్ళ తాతగారు ఈ ఊళ్ళో ఉండేవాళ్ళని వాళ్ళే ఒప్పుకున్నారు కనుక ఆ కాలపు దస్తావేజులు ఒక్కసారి తెస్తే ఆయనకి సంబంధించిన గృహపత్రాలు ఉంటాయి కదా, అవి తీద్దామన్నారు. తీసి చూస్తే దస్తూరి సరిపోయిందండి, రెండు కూడా. అందరూ ఇంక నిరాటంకంగా ఇది వీడి తాతగారు రాసినదే గనక ఇంక ఈయన దాసుడే అని చెప్పారు. ఇక్కడ ఇప్పుడు ఏమంటాం, దాసుడుగా అంగీకరిస్తున్నాను అన్నాడు. అయితే నాతో రా అన్నాడు. మా ఇంటికి రా, మీ ఇల్లు ఎక్కడుంది నేను చూపిస్తాను రా. దాసుడు నా ఇంటికి రావాలి, ఇంక నీకు పెళ్ళి పెట్టగలు ఏమీ లేవు, నువ్వు దాసుడు అంతే, అది క్యాన్సల్. నువ్వు దాసుడుగా నాతో ఉండవలసిందే, నేను చెప్పినట్టు వినవలసిందే అనగానే, మరి మీ ఇల్లు
నాతో రా, నా ఇంటికి తీసుకెళ్తానని మళ్ళీ నడక ప్రారంభించాడు. ఆయన వెళుతుంటే ఈయన వెనక వెళుతున్నాడు. ఆయన తిన్నగ వెళ్ళిపోయి తిరు అరుల్ తురై అని ఒక శివాలయం, ఆ శివాలయం లోపలికి వెళ్ళిపోయాడు. ఆయన వృద్ధుడు కనబడలే. ఆ గర్భగుడిలో ఆ శివలింగంలోకి వెళ్ళిపోయాడు ఆయన. ఇక్కడ ఎక్కడికి వెళ్ళిపోయాడు వృద్ధుడు? వాళ్ళ ఇల్లు ఇదా, ఈ ఆలయమా వాళ్ళ ఇల్లు? ఎక్కడికి వెళ్ళిపోయాడంటే అప్పుడు ధ్వని వినబడింది, వచ్చింది నేనే, అక్కడికి వచ్చాను వృద్ధ రూపంలో అన్నాడు. సాక్షాత్ పరమేశ్వరుడే అక్కడికి విచ్చేశాడు. ఆయన వచ్చి ఇంత తతంగం తీసుకొని చూపించాడు. వెంటనే నమస్కారం చేసి నిలబడిపోయాడు. స్వామి, నన్ను రప్పించుకున్నావా? లంపటాల్లో పడిపోకుండా నన్ను ఉద్ధరించి తీసుకొచ్చావు. నువ్వు నీ దాసుడుగా నన్ను అన్నావా? నేను ఎప్పుడో మనసా నీ దాసుడిని, నువ్వు నా దాసుడు అని నన్ను తీసుకోవడం అన్నదే అంతకంటే భాగ్యం ఉంది స్వామి. నేను ఇక నుంచి నీ సేవకుడిని, నువ్వేం చెప్తే అది చేస్తాను అంటే ఆ మాట వినబడింది. ఏమనంటే, ఇప్పటి నుంచి కాదురా, గతంలో కూడా కైలాసంలో నువ్వు నా సేవకుడివే, నా ఆజ్ఞతో భూమి మీదకు వచ్చావు, అందుకే అప్పటి నుంచి సేవకుడు గనకనే నువ్వు నా సేవకుడు అని చెప్తూ తీసుకొచ్చాను. అందుకే మళ్ళీ ఐహిక సుఖాల దుఃఖాల్లో నువ్వు పడిపోకుండా ఉండడానికై నిన్ను నిర్బంధంగా దాసుడిని చేశాను అన్నాడు. నిర్బంధం దాసుడు అంటే అర్థం ఏంటండి? అంటే తనంతో తాను దాసుడిగా ఒప్పేసుకోకుండా నువ్వు దాసుడు అని ఆయన పెట్టి లాగాడు. అది నిర్బంధ దాసుడిగా నిన్ను తీసుకున్నానంటే బొటబొట కళ్ళనీళ్ళు వచ్చి నీ నుంచి దూరం కానియ్యకుండా మళ్ళీ జంజాటం తగిలితే పడిపోతాన్న ఉద్దేశంతో నీ దగ్గరికి చేరదీసేవా అని ఎలా ఏడ్చాడంటే, సెక్యులర్ మధ్య మధ్యలో చెప్పే కవిత్వం వదలలేకపోతున్నామండి. ఏమని చెప్తున్నాడంటే, ఆవు దూడ, ఆవును చూసిన వెంటనే చాలా కాలం దూరం అయిపోయిన దూడ, తల్లి తప్పిపోయింది, తల్లి కోసం వెతుక్కుంటున్న దూడ ఒక్కసారి ఆవును చూస్తే ఆర్తితో అంబా నరుస్తుందే, ఆ ఆర్తి సుందరార్ కంఠంలో కనబడింది శివుడిని చూసిన వెంటనే. ఎందుకంటే అసలు అనుబంధం శివునితోనండి, లోకంతో కాదు. ఇవాళ ఉన్నవి వచ్చే జన్మలు ఉండవు, గట్టిగా అంటుకుంటే శత్రు రూపంలోనూ వస్తాయి. ఇవా అసలు బంధం ఆయనదే, అది తెలుసుకున్నాడు. అందుకే చాలా కాలం తర్వాత తల్లి గోవును చూసినటువంటి దూడ ఎలా అంబా నరుపుస్తుందో అలా అరిచాడు. అలా దూడ అరవగానే ఆవు మనస్సు ఎలా చలించిపోతుందో శివుడు హృదయం అలా కరిగింది అన్నాడు ఇక్కడ. అలా శివుడు వెంటనే కరిగిపోయాడు. స్వామి, నన్ను నిర్బంధదాసుడిగా తీసుకున్నావంటే నువ్వెంత కరుణాస్వరూపుడువో, చెప్పు నన్ను ఏం చేయమంటావో అంటే, నా మీద పాట రాయి అన్నాడు ఇక్కడ. ఇది నా మీద పాట రాసి కట్టు, నేను అనుగ్రహిస్తున్నాడు. ఎలా రాయాలి? నువ్వేదైనా ఊతమిస్తే నేను రాస్తాను. ఊతం నేనివ్వడం ఏంటి? ఇందాక నువ్వు మొట్టమొదటి నాతో మాట్లాడినప్పుడు మాట అన్నావు, ఆ మాటతోనే ప్రారంభించు. ఏమన్నాడు? పిచ్చివాడా అన్నావు. అవునులే, నన్ను మించిన పిచ్చివాడు ఎవడు ఉంటాడు? ఎవడయ్యా? జగత్తుకి ఈశ్వరుడై కూడా అందరూ అమృతం కోసం క్షీరసాగర మథనం చేస్తే దాని గురించి కూడా ఆలోచించకుండా పిచ్చివాడి విషం మాత్రమే పుచ్చుకున్నాడు. వాడు పిచ్చివాడు కాక ఎవరయ్యా? దేవతలందరూ అమృతం పంచుకుంటే విషం మాత్రమే పంచుకున్నవాడు పిచ్చివాడు కాకేమవుతాడు? అందరూ జగత్తుకి కాసింత కాలం ఏలితేనే బంగారు ఆభరణాలు ధరిస్తారే, జగత్తుకి శాశ్వతమైన రాజరాజేశ్వరుడు విభూది పూసుకుని తిరుగుతాడు, ఒక్క ఆభరణం లేకుండా. వాడు పిచ్చివాడు కాకపోతే ఎవడు? కనుక పరమ పిచ్చివాడు పరమేశ్వరుడే. ఆ నచ్చింది, ఆ సంబోధన ఆయనకు నచ్చింది. అందుకే పిచ్చివాడా అని తిడుతూ చెప్పిన మాటనే తీసుకుని మొదటిగా నా మీద పాట రాయి, ఇంకా నా మీద పాడుతూ రాస్తూ తిరుగు, ఇదే నీకు చెప్పిన ఆజ్ఞ, ఇది సేవకుడుగా నువ్వు చేయవలసిన ఇది, నీ దాసత్వానికి నేను ఇచ్చినటువంటి పని ఇది, ఈ పని చేయి. తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏం చేయాలి, ఎప్పుడు వెళ్ళాలి అని నేనే చెప్తూ ఉంటా. ఇక్కడ ఈ పని చేస్తూ ఉండు అనగానే అప్పుడు ప్రారంభించి పాట కట్టి స్వామిపై కీర్తించాడు. పిత్తా పిరైచ్చూడి పెరుమానే అరులాలా అని మొదటి వాక్యంతో వరుసగా స్వామిపై అద్భుతమైన గీతాన్ని రచించాడు మహానుభావుడైన సుందరార్. దీని అర్థం ఏంటంటే, పిరైచ్చూడి, ఓ పిచ్చివాడా, నెలవంక నెత్తి మీద పెట్టుకున్నవాడా అని ప్రారంభించి ఓ కరుణాస్వరూప తర్వాతి వాక్యం. అలాగా స్వామి అద్భుతమైన కీర్తన రచించాడు. దానితో అరుల్తురయాలైన శివుడు దానికి సంతోషించి ఇలా వివిధమైన ఛందస్సుల్లో అంటే వివిధమైన గతులతో నా మీద కీర్తనలు చేస్తూ యాత్ర చేస్తూ ఉండు అని. బాగుందండి, ఎంత బాగుంది. మరి పెళ్ళెప్పుడు ఆ పెళ్లి కూతురు గతి ఏమిటి? ఈయన మధ్యలో వచ్చేసాడు కదా, పెళ్లి పెటకలు అన్నీ వదిలేసి అంటే శివుడు అలా వదులుతాడా? అక్కడ ఏదో బంధం ఉంది. ఆమె ఎప్పుడైతే వివాహం ఇలా విధంగా భంగమైందో
అతన్నే తన పతిగా భావన చేస్తూ అతి కొద్ది కాలంలో తనువు త్యజించి శివైక్యం చెందింది ఆమె. ఆమెకి తరింపజేశాడు, తన కైలాసానికి తెప్పించుకున్నాడు. మొత్తానికి నువ్వు ఒక్కొక్క యాత్ర చేస్తూ వెళ్ళు అని శివుడు ఆజ్ఞాపించాడు కనుక అక్కడి నుంచి క్రమంగా ఒక్కొక్క క్షేత్రం దర్శిస్తూ వెళుతున్నాడు. ప్రధానంగా దర్శించదలుచుకున్న క్షేత్రము చిదంబరం. చిదంబరం గురించి ఆయనకు తెలుసు. ఆ చిదంబరం నటరాజును చూడాలని తపనతో వెళుతున్నాడు. వెళుతున్నప్పుడు ఒక్కొక్క క్షేత్రం చూసుకుంటూ వెళుతున్నాడు. అలా వెళుతున్నప్పుడు కడిలం అనే నది ఒకటి కనబడింది. ఆ కడిలం అనే నది దగ్గరికి వచ్చేటప్పటికల్లా అక్కడ రాత్రి అయిపోయింది. రాత్రప్పుడు మజిలీ చేయాలి కదా, విశ్రాంతి తీసుకోవాలి. అక్కడ పెద్ద మఠం ఉందండి, దాని పేరు సిద్ధవట మఠం. ఆ మఠం దగ్గరికి వచ్చి విశ్రాంతి తీసుకుందాం అనుకున్నాడు. అక్కడ పైగా వచ్చినవాడు చాలా వర్చస్సుతో ఉన్నాడు, మహాపండితుడు అని తెలిసి ఆ మఠం వాళ్ళందరూ చక్కగా ఏర్పాటు చేశారు. హాయిగా పడుకున్నాడు, సరైన చోటు ఇచ్చారు. ఇంక మిగిలిన వాళ్ళు అక్కడక్కడ విశ్రాంతి తీసుకుంటున్నారు. సరిగ్గిన పడుకుంటే కొద్దిసేపటి ఒక వృద్ధ బ్రాహ్మణుడు అక్కడికి వచ్చాడు, పరమ వృద్ధ వైదికుడు. వచ్చి ఆయన పడుకున్నాడు. ఇంకా ఈ నిద్రపోతుందో లేదో ఈ నెత్తి మీద పాదాలు పెట్టాడు ఆయన, ఎవడో వృద్ధ బ్రాహ్మణుడు. వెంటనే ఆయన పక్కకు తీసి మళ్ళీ పడుకున్నాడు, మళ్ళీ పెట్టాడు. అయ్యా పెద్దవారు నమస్కారం, మీరు నిద్రపోతున్నారు తెలియదేమో, నేను అంత సర్దుకుంటుంటే ఏ మూలకు తిరుగుతున్నా అటు తిరిగే మీరు పాదం పెడుతున్నారు, మీరు హాయిగా పడుకోండి నేను అక్కడికి వెళ్తాను అనుకుంటే మళ్ళీ అక్కడికి పాదం పెడుతున్నారు మీరు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడికి వచ్చి పాదం పెడుతున్నాను నెత్తి మీద, దయచేసి అనుకోవద్దండి, ఈసారి పెట్టకండి అన్నాడు. సరేనైనా అన్నాడు. మళ్ళీ కొంచెం దూరం వెళ్ళి పడుకున్నాడు ఈయన, మళ్ళీ వచ్చి పాదం పెట్టాడు ఆయన అక్కడ. ఇలా మాటిమాటికి 3-4 మార్లు పాదం పెట్టేటప్పటికల్లా ఇదేమైనా బాగుందానైనా, మన పడుకోనివ్వవా, మాటిమాటికి నీ కాళ్ళతో నా నెత్తిని తొక్కుతావు ఎందుకు అన్నాడు. ఒక చిన్న నవ్వు నవ్వి నన్ను తెలుసుకోలేకపోయావా అని అంతర్ధానమైపోయాడు అక్కడ. అంటే ఆ రూపంలో వచ్చినవాడు శివుడే. శివుడిగా కనబడచ్చుగా, ఈ లీలలు ఏమిటయ్యా అంటే శివుడు అక్కడ ఆజ్ఞాపించాడుగా, ఇప్పుడు దీక్ష ఇవ్వాలి. దీక్ష ఇచ్చేటప్పుడు పాదుక దీక్ష అంటారు, పాదుకాంత దీక్ష. గురుపాదుకులు నెత్తి మీద పెట్టుకోవడమే పాదుకాంత దీక్ష. ఇక్కడ దీన్ని తిరువడి దీక్ష అంటారు ఆ భాషలో. మొత్తానికి పరమేశ్వరుడు స్వయంగా వచ్చి దేవతలకు కూడా దొరకనటువంటి పాదములని తనంత తాను సుందర నెత్తి మీద పెట్టాడంటే ఎంత ధన్యత అండి. ఏ శక్తిని పాదం చేశాడు ఆయనలోకి, అలా స్వామి యొక్క పాదములు పెట్టుకుని ఆ తిరువడి దీక్షతో ఒక్కసారి స్వామి తలంచుకుని అరిచేట సత్రం అంతా మారుమురుగుపోయేటట్టు. ఏమనంటే గజచర్మధరా అని ప్రారంభించి స్వామిపై అద్భుతమైన రచన చేశారు. అప్పటికప్పుడు స్వామిపై అద్భుతమైన రచన చేశాడు ఆయన. ఇలాగా అల్లరి పెట్టి మరీ పాడించుకుంటున్నాడండి ఇక్కడ. అక్కడ అల్లరి పెట్టి నిర్బంధదాసుని చేసుకున్నాడు. తాను చెప్పింది పాటించడానికి తగిన శక్తిని తానే దీక్ష ఇచ్చాడు. తిరువడి దీక్షగా పాదానికి ఆ విధంగా తగిలించాడు. ఆ తర్వాత త్రోవలో ఆయన నదులు కనబడితే నదులు స్నానాలు చేసి దక్షిణ గంగా నది అని చెప్పబడుతున్నటువంటి నదిలో స్నానం చేసి అక్కడ తిరుమాణిక్కులి అనే క్షేత్రం ఉంది. అక్కడ నారాయణుడు వామనావతార రూపంలో ఉంటాడు. ఆ సమీపంలో తిన్నయ్య నగరం అని ఉంది. అక్కడికి వెళ్ళి శివదర్శనం చేసుకుని అక్కడి నుంచి తిల్లైకి బయలుదేరాడు. తిల్లై అంటే చిదంబరం. ఆ చిదంబరంకి వచ్చేటప్పటికల్లా పరవశించిపోయాడు. ఇక్కడ కొన్ని పుటలు సెక్యులార్ చిదంబర క్షేత్రం గురించే వర్ణిస్తాడు. ఏమీ కంగారు పడక్కర్లేదు, వర్ణనేది చెప్పబడింది ఇక్కడ. మొత్తానికి చిదంబర క్షేత్రం చూడగానే పరవశించిపోయి పరమేశ్వరుడు అందరికీ దివ్యమైనటువంటి నాట్య దర్శనం ఇచ్చే చోటు ఇది అని పరవశించిపోయి 2 చేతులు శిరస్సు మీద పెట్టుకుని కనుల నుంచి అశ్రువులు రాలుతుంటే పరవశంతో రాజగోపురం దాటి చిదంబరంలోకి ప్రవేశించాడు ఆయన. ఆ ప్రవేశిస్తే అక్కడున్న స్వామిని చూసి ఆనందపడిపోయి అద్భుతమైన రచన చేశాడు. స్వామి, ఇలాంటి చోట నీ దివ్య పాదాన్ని దర్శించగలిగాను, నీ నటరాజమూర్తిని చూడగలిగాను, పులకించపోయి నటరాజుపై కీర్తనలు రచించాడు ఆయన. ఆ తర్వాత స్వామి అక్కడ ఆయనకు మళ్ళీ ఆజ్ఞాపన చేశాడు. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలో ఆయనే చెప్తున్నాడు. ఇక్కడి నుంచి నువ్వు బయలుదేరి తిరువారూరు రా, అక్కడ నా దర్శనం చేసుకో అని చెప్పాడు. అక్కడి నుంచి ఆయన బయలుదేరి వస్తూ తిరువారూరుకు వెళుతూ ఉంటే తోవలో చిదంబరానికి సమీపంలో సీర్గాళి అని ఊరిని చూశాడు. ఇప్పటికీ మీరు ఎవరైనా వెళితే సీర్గాళి అని ఉంటుంది. అక్కడ శివుడు లింగ రూపంలో ఉండడమే కాకుండా పైకి వెళితే విగ్రహ రూపంలో ఉంటాడు సీర్గాళి. అక్కడ జ్ఞాన సంబంధుడు పుట్టిన చోటు, తిరుజ్ఞాన సంబంధుడు పుట్టిన చోటు. ఈయన ఆ ఊర్లోకి వెళ్ళలేదుట. ఎందుకంటే తిరుజ్ఞాన సంబంధుడు పుట్టిన అడయాడిన చోట్లోని ఎలా పాదం పెడతాను అనుకుని ఆయన బయట నుంచే సరిహద్దు నుంచే నమస్కరించాడు. సరిహద్దు నుంచి నమస్కరించాడు లేదో వృషభవాహనారూఢుడై ఉమాసమేతుడై గణపతి కుమారస్వాములతో శివుడు అక్కడ ప్రత్యక్షమై సుందరాన్ని అనుగ్రహించాడు. భక్తునిపై భక్తికి ఇది తెలుసుకోవాలి. భగవంతునిపై భక్తి ఒకటి, భక్తునిపై భక్తి ఒకటి. ఇది భక్తుడికి ఉండాలి. కానీ భక్తుడికి ఉండవలసినవి 2. భగవంతుని మీద భక్తి, భగవద్భక్తుల మీద భక్తి ఉండాలి.
అంతేగా నేను భక్తుడిని అహంకారం రాకూడదు. అంతమంది భక్తులు అంతా నేనంతా. అందుకే తృణాదపి సునీచేన తరోరివ సహిష్ణునా అని చైతన్య మహాప్రభు చెప్పినట్లుగా తన అల్పత్వం అంత అంగీకరించి నీ పాదదాసుల ధూళి కణాన్ని నేను అన్న భావంతో ఉండాలటండి భక్తులు. అది భక్తులు బట్టి భక్తి అది చూపించడంతో శివుడికి మురిసిపోయి సాక్షాత్కారం ఇచ్చేశాడు ఆయనకి. ఆ తర్వాత శివుని ఆజ్ఞ ప్రకారంగా క్రమంగా వివిధములైన క్షేత్రములు సంచరిస్తూ తిరువారూరు చేరుకున్నాడు. ఈ మధ్యలో మైలాదుత్తరి, తిరుపుగళూరు మొదలైన ఆలయాల్లో ఎన్ని శివాలయాల్లో లెక్కలేనన్ని శివాలయాలు ఉన్నాయండి. అత్యంత ప్రాచీనమైనవి, నేటికీ శివుడి కొలువు ఉన్నవి. అవి చూసుకుంటూ భవ్యమైన తిరువారూరు చేరుకున్నాడు. ఆ తిరువారూరే త్యాగేశ్వరుడు వాల్మీకనాథుడు అనే పేరుతో శివుడున్న గొప్ప చోటు, అపారమైన అద్భుతమైన క్షేత్రం అది. అలాంటి ఈ క్షేత్రానికి రాగానే పరవశించిపోయి శివుని దగ్గరికి వెళ్ళిపోయాడు. ఆ వాల్మీకనాథుడిని, త్యాగరాజస్వామిని నోరారా కీర్తిస్తున్నాడు. పైగా అప్పుడు స్వామి చెప్తున్నాడు, ఇతడు అందరి చేత పూజింపదగిన వాడు అని అక్కడ అర్చకులకు స్వామి ఆజ్ఞాపించాడు కనబడకుండా. ఎందుకంటే ఇతన్ని నావాడిగా తీసుకుని వివాహాన్ని ఆపాను కాబట్టి నాకు బాధ్యత ఉంది. ఇతన్ని పిచ్చివాడిగా తెరవనివ్వకుండా ఎప్పుడూ కళ్యాణ వేషంలోనే ఇతడు ఉంటాడు. అంటే పెళ్లికి తగ్గ వేషం వేసుకుని చక్కగా అలంకారం చేసుకుని చేతిలో ఒక బెత్తం కూడా బంగారు బెత్తం పట్టుకుని ఉంటాడు. సుందరారి వేషం ఇలా ఉంటుందండి, ధ్యానించడానికి అనువుగా ఉంటుంది. ఇలా ఉంటాడు ఇక్కడ, ఎప్పుడు సుందరంగానే ఉండాలి ఇతడు అని స్వామి అక్కడున్న అర్చకులందరికీ తెలిసేటట్టుగా వారికి తెలియజేశాడు. ఇంకా స్వామి ప్రసాదముగా దివ్య వస్త్రములు స్వీకరించి తిరుగుతున్నాడు. దాంతో తిరువారూరులో ఉన్న అర్చకులు, భక్తులు, విప్రులు అందరూ కూడా తెలుసుకున్నది ఏమిటంటే శివుడికి అతి దగ్గర వాడితను. శివుడికి దాసుడా? కానీ శివుడికి దాసుడు కాదు, శివుడికి మిత్రుడు అని అతడికి శివమిత్ర అని పేరు పెట్టారు అందరూ కూడా. శివమిత్ర, జ్ఞాన సంబంధుడు తిరుపుత్ర, శివపుత్ర ఇతడు శివమిత్ర. ఇంకోటి వస్తాడు శివదాస, నాలుగవ ఆయన శివజ్ఞాని. శివపుత్ర తిరుజ్ఞాన సంబంధుడు, శివమిత్ర సుందరారు, శివదాసుడు అప్పర్, శివజ్ఞాని తిరుమూలర్. చెప్పుకున్నాం కదా, తిరుమందిరం రచించిన ఆయన. వీడు నలుగురు. అంటే ఒకరిది పుత్ర మార్గము, ఇంకొకరిది సఖ్య మార్గము, మూడవది దాస మార్గము, నాలుగవది జ్ఞాన మార్గము. తిరుమందిరం చూస్తే తెలుస్తుంది. తిరుమందిరం రచించిన ఆయన తిరుమూలనాథుడు. మర్చిపోయారా? మొదటి చెప్పిన చివరికి గుర్తుంటుందా అండి మనకి? కానీ మళ్ళీ నలుగురిని గుర్తు చేస్తున్నాం. సెక్యులార్ చెప్పిన నలుగురు వీళ్ళు. ఇప్పుడు సుందరారు కథ ప్రారంభించినా ఈయన శివమిత్రుడు కానీ శివపుత్రుడు ఎవరో, శివదాసుడు ఎవరో, శివజ్ఞాని ఎవరో తెలుసుకోవాలి కదా. ఇవన్నీ తెలుసుకున్నాం. అటువంటి శివమిత్రుడిగా ఆయన గొప్ప పేరు లభించిందండి. ఇలా శివమిత్రుడిగా తిరువారూరులోనే ఉన్నాడు ఆయన. ఆనందంగా తిరువారూరులో స్వామిని సేవించుకుంటూ తిరువారూరులో ఉన్న పండితులు, భక్తులు, యోగులు అందరూ ఈయన ప్రత్యేక గౌరవంతో చూసేవారు. శివభక్తులు ఎక్కడికి వెళ్ళినా ఆ గౌరవం ఉంటుంది. శివుడు ఆ గౌరవం వచ్చేటట్టు చూస్తాడు. లోకేశ్వరుడు పాదం పట్టుకున్నవాడిని లోకం వాడి కాళ్ళు పట్టుకుంటుంది అని పెద్దలు చెప్తారు ఇక్కడ. అలాంటి మహాభక్తుడి అందరి మన్ననలు పొందుతున్నాడు. గొప్ప జ్ఞాని, భాగవతోత్తముడైనటువంటి ఆయన పాటలతో అందరూ ధన్యులైపోతున్నారు. ఆయన ఒక పాట పాడడం, ప్రజలు ఆ పాటను తిరిగి పాడడం, ఆ పాటలు విని శివుడు సంతోషించడం అలవాటైపోయింది. అలా తిరువారూరులో ఉంటూ ఉండగా ఒక వింత జరిగిందయ్యా సుందరారి జీవితంలో. ఏమిటా వింతో రేపు తెలుసుకుందాం. సర్వం శ్రీ కమలాపురనాథ త్యాగేశ్వర చరణారవిందార్పణమస్తు. శ్రీ చిదంబర నటరాజ చరణారవిందార్పణమస్తు. శ్రీ చిదంబర నటరాజ స్వరూప కాశీ విశ్వేశ్వరార్పణమస్తు. త్రయస్త్రింశత్కోటి దేవతా సహిత గంగా అన్నపూర్ణాంబికా విశాలాక్షి భవానీ సమేత శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ విశ్వనాథ స్వామికి, శ్రీ కాశీ కేదారనాథ స్వామికి, శ్రీ కాశీ కేదారనాథ స్వామికి, శ్రీ కాశీ గౌరీ కేదారనాథ స్వామికి జై. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ హర.